Where are we yesterday? We are doing structures. Any structures are 4 structures. Okay. Write 2 more structures, then we will write the answer. Okay. 4 structures are kada. What are those 4? Stakeholder, life cycle based, sectoral, pestle. Okay. Write type 5. Sorry, structure 5. Government initiatives. Okay. Now, say, across all the papers from GS1 to GS4, you will find, any year, you will find minimum of 2 questions asking government initiatives. Means that question will be exclusively for government initiatives. Inkemi undadu. They will be asking just government initiatives. At that time, it can become a challenge. Okay. ఇప్పుడు నేను నార్మల్గా సే టెల్ మీ ద గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ రైట్ లిస్ట్ డౌన్ ద గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ విత్ రెస్పెక్ట్ టు సైబర్ సెక్యూరిటీ ఇన్ ఇండియా. ఒకసారి సే అర్లియర్ యూ హ్యాడ్ రిటన్ ప్లీజ్ ఒకసారి ముందు రాసిన దాంట్లోనే ప్రజెంటేషన్ దగ్గరికి వెళ్ళండి. ఒకసారి ప్రజెంటేషన్ యాడ్ 1 more పాయింట్ ఓవర్ దేర్. ఓకే, యాడ్ 1 more పాయింట్. అక్కడ ఎన్ని పాయింట్ రాసాం మనం? ఓకే, సి యాడ్ 1 more పాయింట్ వాట్ ఎవర్ ఇట్ మైట్ బి. ఫర్ ష్యూర్ comma you need to write full word instead of abbreviation in the first instance in an answer. దానికి కింద ఇలా యారో పెట్టి ఆఫ్టర్ దట్ యూ కెన్ జస్ట్ రైట్ అబ్రివియేషన్ comma if you had written the abbreviation after the full word in the first instance. Okay, దాని మీనింగ్ ఏంటి అంటే, సి ఫర్ ఎగ్జాంపుల్ ఆబ్వియస్లీ విల్ బి హ్యావింగ్ టైమ్ ఇష్యూ ఇన్ ద పేపర్. While we are making our notes or else while just scribbling the answers also, we will be tend to write some things in abbreviation format. For example, Supreme Court ki SC ani, Finance Commission ki FC ani. But obviously we have to do, we have no other option. ఎందుకంటే పేపర్ ఫిల్ చేయాలా, ఇది మరీ ఎక్కువ రెస్పెక్ట్ ఇచ్చేయాలా ఎగ్జామినర్కి అనే దాని మొదలు మనం రెండింటిని మేనేజ్ చేయాలి. సో మనం ఏం చెప్తున్నాము, ఇన్ అన్ ఆన్సర్ ఇఫ్ యు ఆర్ రైటింగ్ సుప్రీం కోర్ట్, ఫస్ట్ టైం సుప్రీం కోర్ట్ అని ఫుల్గా రాయండి. దాన్ని సుప్రీం కోర్ట్ అని మొత్తం రాసేసిన తర్వాత అప్పుడు ఆ ఫస్ట్ టైం ఎక్కడ రాస్తారో అక్కడే పక్కన బ్రాకెట్లో ఎస్సీ అని పెట్టండి. అండ్ ఫ్రమ్ దట్ కేస్ యూ కెన్ కంటిన్యూ యాజ్ ఎస్సీ ఇన్ దట్ ఆన్సర్. కానీ ఫ్రమ్ ద వెరీ ఫస్ట్ కేసులోనే మీరు ఎస్సీ అనుకున్నారు అని రాశారనుకోండి, అది సుప్రీంకోర్టు షెడ్యూల్డ్ క్యాస్ట్ ఎలా తెలుస్తుంది? రైట్. ఓకే, ఎఫ్సీ అన్న ఫినాన్స్ కమిషన్ ఫిక్స్డ్ కాస్టా తెలియదు కదా మనకి. ఆ మాత్రం వాళ్ళకి తెలియకుండా ఉంటుందా అంటే తెలిసినా సరే మనం క్లియర్గా రాయాల్సిందే. ఓకే, నేను ఫాస్ట్గా కరెక్ట్ చేసేటప్పుడు ఆ కరెక్ట్ తెలియకపోవచ్చు కదా. సో వాట్ ఐఎమ్ టెల్లింగ్ ఈస్ ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్ యూ హ్యావ్ టు రైట్ ద ఫుల్ వర్డ్, దెన్ abbreviation. After that you can continue with the abbreviation. Without doing this don't write abbreviation. అంటే ఆ క్వశ్చన్లో ఒకసారి అయితే మీరు ఫుల్ వర్డ్ రాయాలి. ఐఎమ్ టెల్లింగ్ విత్ రెస్పెక్ట్ టు క్వశ్చన్. ఓకే, సో ఈ నెంబర్ ఆఫ్ కేసెస్లో మీరు యూజ్ చేయాల్సి వస్తుంది. సే అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్, హైకోర్ట్,
ఓకే, ఇంకా కొన్ని కేసెస్లోని క్వశ్చన్లో ఒక కీవర్డ్ ఇస్తాడు, వీ హ్యావ్ టు రిపీట్ దట్ కీవర్డ్ అగైన్ అండ్ అగైన్. నో ఆ కేసులో కూడా దాన్ని ఫస్ట్ టైం రాసేటప్పుడు దానికి అబ్రివేషన్ పెట్టేసి దెన్ యూ కెన్ ఫాలో ఓవర్ దర్. ఓకే రైట్. ఎనీవే నౌ టేక్ రఫ్ పేపర్, రైట్ ఆన్సర్ ఫర్ దిస్. ఆన్సర్ అంటే ఓన్లీ ఇనిషియేటివ్స్. లిస్ట్ డౌన్ ద గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ విత్ రెస్పెక్ట్ టు సైబర్ సెక్యూరిటీ ఇన్ ఇండియా. టూ మినిట్స్ ఓన్లీ ఇనిషియేటివ్స్ మాత్రం రాయండి, ఇంకేం అవసరం లేదు, మీరు ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు, జస్ట్ రైట్ ద కీవర్డ్స్. ఓకే, ఐఎమ్ స్టార్టింగ్. అర్థమైందా? సైబర్ సెక్యూరిటీలోని గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఏంటి అని రాయమంటున్నాను అంతే. ఓకే, ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు చెప్పండి ఇనిషియేటివ్స్. SEO RATs. ఓకే, యాక్చువల్లీ సైబర్ సెక్యూరిటీ డైరెక్ట్ కాదు అది, కానీ మీరు చెప్తున్నారని రాశాను. డేటా ప్రొటెక్షన్ యాక్ట్, సర్టెన్. ఓకే, అంజనేయులు యూఆర్ టెలింగ్ సంథింగ్. గుల్షన్ రాయ్ కమిటీ, గుడ్. నెక్స్ట్ నావిక్, సైబర్ సెక్యూరిటీ, I4C. ఓకే, I4C సైబర్ సంస్థ కేంద్ర. ఓకే చెప్పండి. సైబర్ డౌన్. ఓకే, సారీ. ఓకే ఓకే, అడ్వైజరీస్. ఎనీ మోర్? రైట్. నౌ ఇప్పుడు చూడండి, మీరు చూస్తే ఇదంతా సింగిల్ థింగ్ గవర్నమెంట్ తీసుకున్న మేజర్ ఇన్స్టిట్యూషన్స్ మీరు చెప్తున్నారు. నౌ ఐ విల్ టెల్ వన్ స్ట్రక్చర్, అది మీరు అనుకున్న దాని మీద బాగుందో లేదో మీరే చెప్పండి.
నౌ సి సైబర్ సెక్యూరిటీకి ఉన్న ఇన్స్టిట్యూషన్స్ చెప్పండి. ఇప్పుడు మీరు చెప్పినవే సర్టిన్, I4C, నేషనల్ క్రిటికల్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొటెక్షన్ సెంటర్. పాలసీస్ అండ్ యాక్ట్స్ చెప్పండి. ఐటీ యాక్ట్, నేషనల్ డిజిటల్ కమ్యూనికేషన్ పాలసీ 2018, డిజిటల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్. స్కీమ్స్ సైబర్ స్వచ్ఛతా కేంద్ర, సైబర్ సురక్షిత్ భారత్, ఇంటర్నేషనల్ కొలాబరేషన్, బూడాపెస్ట్ కన్వెన్షన్, రైట్, ఈయూతో కొలాబరేషన్. ఇప్పుడు ఇది ఆర్గనైజ్గా ఉందా? సో మీరు ఏ ఇనిషియేటివ్ తీసుకున్నా యూ కెన్ అడ్రస్ ఇన్ దీస్ 4 heads. సో ఇన్ అక్రాస్ ఆల్ ద పేపర్స్ you will be asked minimum of 2 questions with respect to government initiatives, and while you are writing government initiatives, think from these 4 heads. Institutions, ఏం మెజర్స్ తీసుకున్నా సరే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషనల్ మెజర్స్ తీసుకోగలదు, పాలసీస్ అండ్ యాక్ట్స్ చేయగలదు, స్కీమ్స్ చేయగలదు, ఇంటర్నేషనల్ కొలాబరేషన్ చేయగలదు. ఫర్ ఎగ్జాంపుల్, రిమూవ్ సైబర్ సెక్యూరిటీ ఇయర్ అండ్ కీప్ ఉమెన్ ఎంపవర్మెంట్. ఉమెన్ ఎంపవర్మెంట్ ఇన్స్టిట్యూషన్స్, నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్, ఇంకా పాలసీస్ అండ్ యాక్ట్స్, డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్, 106 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్, మ్యాటర్నిటీ బెనిఫిట్ యాక్ట్, డౌరీ అబాలిషన్ యాక్ట్, ఇంకా ఫీమేల్ ఫీటిసైడ్కి సపరేట్ యాక్ట్ ఉంది. స్కీమ్స్, షీ టీమ్స్, నారీ అదాలత్, వీ హ్యావ్ ఎన్ నెంబర్, బేటీ బచావో బేటీ పడావో, we have n number of schemes out there. International collaboration, UN women తో collaboration, Beijing declaration for plan of action. Now అక్కడ మీ దగ్గర ఉన్న కంటెంట్ని you can keep in these 4 heads. For sure it will be utilizing, it will be utility in at least 1 or 2 answers. అదైతే ఫర్ ష్యూర్. ఇయర్ పేపర్స్ మీరు చూసినా సరే ఎథిక్స్లో ఒకటి గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ గురించి వచ్చింది, అండ్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఇన్ GS1 ఒక క్వశ్చన్ వచ్చింది. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్, ఇఫ్ ఎట్ ఆల్ నాట్ ఇన్ ఏ కంప్లీట్ క్వశ్చన్ కాకపోయినా చాలాసార్లు గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ యాజ్ వన్ సబ్ పార్ట్ అయితే పక్కా వస్తుంది. అలాగా ఇట్ విల్ బీ ఇన్ మోర్ దాన్ 6 to 7 questions అక్రాస్ ఆల్ ద పేపర్స్. ఇన్ దట్ ఆల్సో యూ కెన్ థింక్ ఇన్ దీస్ 4 heads. ఆబ్వియస్గా కదా, since 2 days back we are discussing questions now and then. In that also we had seen number of questions asking government measures kada, isn't it? Now అందులో కూడా you can think from these 4 heads. Okay, what are those 4? Institutions, policies and acts, schemes, international collaboration. See, now దీని లోపల ఉండేవి మీకు తెలియని కాదు. Now when you are thinking from these funnels you can generate more number of points. లేదంటే మన మైండ్ చాలా ర్యాండమ్గా ఆలోచిస్తుంది కదా, జస్ట్ వీఆర్ స్ట్రీమ్ లైనింగ్ ఇట్. ఇది యాక్సెప్టబుల్ ఏనా? యా, ఓకే. సో రైట్ రూల్ ఏం రాయలేదు కదా ఇంకా. రూల్ 1, when when government initiatives are being asked, think from following comma 1 కింద 1 institutions, 2 policies and acts, 3 schemes, 4 international collaboration. ఓకే, ఫైనా? నెక్స్ట్ ఇది స్ట్రక్చర్ 5 4 5. ఓకే, ఇది బాగుందా గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ది? పక్కాగా ఎగ్జామ్లో మీకు చాలా ప్లేసెస్లో యూజ్ అవుద్ది. ఐఎమ్ టెల్లింగ్, ఇఫ్ ఎట్ ఆల్ నాట్ యాజ్ ఎ కంప్లీట్ క్వశ్చన్, యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్, అండ్ 5 to 6 questions అయితే పక్కా ఉంటుంది అక్రాస్ ఆల్ ద 4 papers. నెక్స్ట్ స్ట్రక్చర్ 6.
Organization based heading. Rough paper తీయండి. For 2 minutes, write challenges faced by Indian judicial system or Indian judiciary, మీ ఇష్టం. Okay, start. ఓకే, ఇప్పుడు చెప్పండి ఛాలెంజెస్. జ్యుడిషియరీ ఛాలెంజెస్ అయితే తెలుసు కదా అందరికీ, చెప్పండి. హై వేకెన్సీస్, హై పెండింగ్ కేసెస్, ఇంకా ఇండిపెండెన్స్. ఓకే, కొలీజియం సిస్టమ్ ఇదంతా. ఇంకా అపాయింట్మెంట్ ఇష్యూస్, judicial overreach. Okay, nepotism, corruption, uncle judge syndrome. Okay, friction between jurisdictional sanctity issues. Okay, judges to people ratio. Okay, gender issues. Inga okay, infrastructural issues. Okay, right. Now I will tell one structure. ఇప్పుడు ఆలోచించండి, మీరు రాసిన పక్కన ఉన్నాయి కదా, నేను స్ట్రక్చర్ రాసిన తర్వాత మీరు మళ్ళీ రాసి అప్పుడు కంపేర్ చేయండి. రూల్ రాసి టైం లేదు కదా మనకి. ఇంకో క్లాస్ ఉండి ఇంకా లేజర్గా చెప్పొచ్చు, కానీ నాకు స్కోప్ లేదు. 6th స్ట్రక్చర్ కదా ఇది, ఇంకా 14 స్ట్రక్చర్. ఎంత టైము? 90 minutes. 14. ఓకే, రైట్. 90 minutes ఉంది కదా ఇంకా. ఓకే, ఓకే, రైట్. రూల్ 1. In these type of questions, follow
below approach, comma 1 appointment, 2 human resources, 3 work delivery, 4 infrastructure. Rule 2, this type is generally used in political bodies, comma IR and environmental bodies. Rule 3, in IR questions, IR and international relations, okay, in IR questions, comma above structure should be supplemented by comma కింద మళ్ళీ ఇంకా 1 రాయండి. India's angle, decision making, contemporary relevance, funding. ఓకే, పెన్ డౌన్. ఇప్పుడు ఇండియన్ జ్యుడిషియరీ మనం రాసిన 4 స్ట్రక్చర్స్ని ఆలోచించండి. ఏంటి 4? అపాయింట్మెంట్, హ్యూమన్ రిసోర్సెస్, వర్క్ డెలివరీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇప్పుడు అపాయింట్మెంట్లోని ఛాలెంజెస్ చెప్పండి మనకి. ఇందులో ట్రాన్స్పరెన్సీ ఇన్ కొలీజియం సిస్టమ్, ట్రాన్స్పరెన్సీ లేకపోవడము, పొలిటికల్ ఇంటర్ఫరెన్స్, నెపోటిజం అలిగేషన్స్, అంకిల్ జడ్జ్ సిండ్రోమ్, సెకండ్ ARC 130th లా కమిషన్ రిపోర్ట్ చెప్పినట్టు. ఫర్దర్ హ్యూమన్ రిసోర్సెస్లో పూర్ జెండర్ ప్యారిటీ, జడ్జ్ టు పాపులేషన్ రేషియో, కరప్షన్ అలిగేషన్స్. వర్క్ డెలివరీలో ఇంకా చాలా పెద్ద విషయాలు కదా ఇవి. పెండెన్సీస్, ఎన్ని కేసెస్ పెండెన్సీస్ ఉన్నాయి? యాజ్ పర్ లేటెస్ట్ నేషనల్ జ్యుడిషియల్ డేటా గ్రిడ్ 5 crore కేసెస్ ఆర్ పెండింగ్, ఇంక్లూడింగ్ all 3. ఓకే, నెక్స్ట్ అండర్ ట్రయల్ ఇష్యూస్, బెయిల్ ఇష్యూస్, రైట్? ఎలైటిజం, అర్నబ్ గోస్వామి విల్ గెట్ బెయిల్ విత్ ఇన్ 6 hours. చాలామందికి అయితే ప్లీజ్ ఛార్జింగ్ ఏంటిది? Audible, right? Online students, I am audible, right? Yeah, okay. Yeah, same. Infrastructure law, only 21% courts have toilets, female toilets. అలాంటి కేసెస్లోనే మనము జడ్జెస్ అంతమంది ఉంటారని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాం? ఆబ్వియస్లీ, రైట్? నెక్స్ట్ ప్యాట్రియార్కీ ఇన్ ద సిస్టమ్. సంథింగ్ చిన్నప్పటి నుండి ఎలాగా పెంచారు అంటే దట్ ఉమెన్ మస్ట్ బి డిపెండెంట్ ఆన్ అదర్, రైట్? సో అఫ్ కోర్స్ మొత్తం అంతా అలిగేషన్స్ అయినా సరే అందుకనే జనరల్గా చెప్తారు ఉమెన్ సఫర్ ఫ్రమ్ ఊమ్ టు టూమ్ అండ్ క్రాడల్ టు గ్రేవ్ అని. నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో డిజిటల్ కనెక్టివిటీలోని ఇష్యూస్ ఉన్నాయి, రైట్? సో ఇలాగ మనం నెంబర్ ఆఫ్ పాయింట్స్ జనరేట్ చేయొచ్చు. ఈ ప్రతి దాంట్లో ఇంకొక 5 పాయింట్స్ 6 పాయింట్స్ కూడా రాయొచ్చు, నాట్ అన్ ఇష్యూ. బట్ మీరు ఏం రాసినా సరే దీంట్లో కవర్ అవుతాయి. అండ్ ఇక్కడ మనం జుడిషియరీ చేసాం, రిప్లేస్ ఇట్ విత్ అనదర్ పొలిటికల్ బాడీ, అనదర్ ఐఆర్ బాడీలో సే యుఎన్ఎస్సి, సేమ్ ఇష్యూస్ ఉంటాయి. యుఎన్ఎస్సిలోని వర్క్ డెలివరీ, P2 versus P3,
నేషనల్ ఇంట్రెస్ట్, ఓవర్ రీచింగ్ కలెక్టివ్ సెక్యూరిటీ, నెంబర్ ఆఫ్ ఇష్యూస్, జడ్జెస్లోని ఇష్యూస్ మొత్తం అంతా. ఓకే, నెక్స్ట్ స్ట్రక్చర్ 6 అయిందా ఇప్పుడు? ఓకే, ఆన్సర్ షీట్ తెచ్చుకున్నారు కదా, ఓపెన్ చేయండి. ముందు క్వశ్చన్ రాస్తే నేను చెప్పడానికి అవుతుంది. పార్లమెంటరీ కమిటీస్ చదివారు కదా అందరూ? పార్లమెంటరీ కమిటీస్ $15 మార్కులు ఇవ్వాలా, 10 మార్కురా? ఓకే, 10 మార్కర్ క్వశ్చన్. Parliamentary committees, first, parliamentary committees have a pivotal role to play in Indian representative democracy but they are also plagued with numerous challenges. Discuss, wait, స్టార్ట్ చేద్దామండి. బేసిక్ రూల్స్ మనకు తెలుసు కదా. ఫస్ట్ 30 సెకండ్స్లోనే పార్ట్స్ ఐడెంటిఫై చేయాలి, డైమెన్షన్స్కి ఆ రెస్పెక్టబుల్ డ్యూ వెయిటేజ్ ఇవ్వాలి. ఇట్ కుడ్ బి 50% యాజ్ పర్ ద క్వశ్చన్. పార్ట్స్ని బ్రేక్ చేయాలి, సైడ్ హెడ్డింగ్స్ ఎలా పెట్టాలి, వాల్యూ ఎడిషన్ ఎలా చేయాలి, యూ నో ఆల్ దీస్ థింగ్స్, అండ్ యూ గాట్ ద కంటెంట్ విత్ SDS PDF ఆల్సో. ఓకే, ఐఎమ్ స్టార్టింగ్. ఓకే, స్టార్ట్. ఇంట్రో, బాడీ, కన్క్లూషన్ ఫార్మాట్లోనే మొత్తం. ఫస్ట్ టైం చాలామంది రాయొచ్చు కాబట్టి ఇబ్బంది అవుతుంది, నేను ఎక్స్పెక్ట్ చేస్తాను, కానీ రాయాలి. ఫస్ట్ టైం రాస్తున్నాను ఎంతమంది ఉన్నారు? ఓకే, వెయిట్, 9 minutes చేస్తున్నాను. ఫస్ట్ టైం రాస్తున్నారు కాబట్టి స్టార్ట్.
ఇబ్బంది అయినా రాయాలి, ఇబ్బంది అనిపించినా రాయాలి. నేను మనం చూసాం కదా అప్వర్డ్ మూవింగ్ గ్రాఫ్. ఫస్ట్ స్టార్టింగ్ స్క్రాప్ ఆన్సర్స్ ఉంటాయి కదా, ఇబ్బంది అనిపించినా రాయాలి. Online students, after writing, you can scan and send me now itself on my mail ID or on my Telegram ID. Online students.
రాశారు అందరూ? పర్లేదు, ఎంతైతే అంత ఆపేయండి, ఇంకేం కాదు. హౌ డిడ్ యూ ఫీల్? నిన్నైతే కొన్ని క్వశ్చన్స్కి కంటెంట్ లేదు, దీనికి ఆల్రెడీ నేను కంటెంట్ చదివారు కదా, చదివిన వాళ్ళు. హౌ డిడ్ యూ ఫీల్ నౌ? ఫస్ట్ థింగ్, నాకు since it is a 10 marker, you will be having 2 pages. First tell me how many parts are there? How many parts are there? కీవర్డ్ ఏంటి, టైల్ వర్డ్ ఏంటి లాస్ట్లో? డిస్కస్ అంటే వే ఫార్వర్డ్. క్వశ్చన్లో ఎన్ని ఉన్నాయి పార్ట్స్? దీనికి వే ఫార్వర్డ్ రాయాలి వద్దా? రాయాలి కదా. అయితే ఎన్ని పార్ట్స్ ఉన్నట్టు? 3 పార్ట్స్. ఓకే, బట్ థర్డ్ పార్ట్ అండ్ నేను ముందు చెప్పినట్టే ప్రతి దానికి ఈక్వల్ వెయిటేజ్ ఇవ్వాలని కాదు. నా మేజర్ 2 డైమెన్షన్స్, మేజర్ 2 పార్ట్స్ ఏంటి? ప్రోస్ కాన్స్ అని రాస్తారా? ఇక్కడ ఏం రాస్తారు ఫస్ట్ దాంట్లో? పివటల్ రోల్ ఇన్ ఇండియన్ రిప్రజెంటేటివ్ డెమోక్రసీ. ఓకే, అది రాస్తారు. ఎగ్జిక్యూటివ్ అకౌంటబిలిటీ, స్పెషలైజ్డ్ ఫంక్షనింగ్, ఎఫెక్టివ్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ అపోజిషన్, మల్టీ స్టేక్ హోల్డర్ అప్రోచ్, సబ్జెక్ట్ స్పెసిఫిక్, ఐ మీన్ ఆ ఎక్స్పర్ట్స్ని తీసుకున్నాడము. రైట్. నెక్స్ట్ సెకండ్ డైమెన్షన్ ఛాలెంజెస్ దట్ ఆర్ ప్లేగ్. ఓకే, ఏదైనా అక్కడ ఉన్న కీవర్డ్ డైరెక్ట్గా అక్కడ ఏదైతే అదే ఛాలెంజెస్. నాన్ బైండింగ్. ఓకే, పోస్ట్ మార్టం అనాలిసిస్. నెక్స్ట్ టెన్యూర్, ఓన్లీ 1 year. ఈ నాట్ బైండింగ్ అంటే అడ్వైజరీ అని. టెన్యూర్ 1 year. డిప్ ఇన్ ద బిల్స్. ఓకే ఓకే, వే ఫార్వర్డ్. ఆబ్వియస్గా ఇక్కడ వే ఫార్వర్డ్ మనకి స్పేస్ సరిపోదు కాబట్టి మనం అక్కడ ఏం చేయాలి? మైక్రో డయాగ్రామ్ గీయాలి. మొత్తం రాస్తే మనకు సరిపోదు కదా. ఓకే, ఇక్కడ వే ఫార్వర్డ్ మన క్వశ్చన్ అడగలేదు కానీ డిస్కస్ ఉంది కాబట్టి మనం రాయాలి. వే ఫార్వర్డ్ కమిటీ అంటే చెప్పండి, ఏం కాదు. ఇంక్రీజింగ్ ద టెన్యూర్, మేక్ బైండింగ్. ఓకే, రీసెర్చ్ సపోర్ట్, గుడ్. ఓకే, ఆ తర్వాత కన్క్లూజన్. ఇది బేసిక్ ఎసెన్స్. వెదర్ ఆల్ ఆఫ్ యూ ఆర్ ఏబుల్ టు డూ అంటిల్ దిస్. లోపల కంటెంట్ కూడా నేను మాట్లాడట్లేదు. అట్లీస్ట్ డూయింగ్ దిస్, బ్రేకింగ్ ద క్వశ్చన్ ఇంటూ పార్ట్స్, అది చేయగలిగారా లేదా? బ్రేకింగ్ ద క్వశ్చన్ ఇంటూ 3 parts, గివింగ్ మోర్ ఇంపార్టెన్స్ టు దీస్ 2 parts. నౌ ఇది బేసిక్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనకి కోర్ వాల్యూ ఎడిషన్కి మీరు రాస్తున్నప్పుడే చేయాలి. అయితే స్పెసిఫిక్గా చెప్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎఫెక్టివ్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ఎక్స్పర్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ డిమానిటైజేషన్ టైంలోని ఆర్బీఐ గవర్నర్ని ఇన్వాల్వ్ చేయడం. ఆర్ ఎల్స్ యూ మైట్ హ్యావ్ సీన్ రీసెంట్గా సెబీ మీద ఫుల్ అలిగేషన్స్ వచ్చాయి. నౌ దే హ్యాడ్ కాల్డ్ అపాన్ సెబీ చీఫ్ మాధవీపురి బుచ్. హిండెన్బర్గ్ రిపోర్ట్ మీద అదానికి సపోర్ట్ చేశారని చెప్పి అలిగేషన్స్ వచ్చాయి కదా. నౌ అప్పుడు సెబీ చీఫ్ని కూడా వాళ్ళు పిలిచారు ఇన్వెస్టిగేషన్ చేయడానికి, బేసికలీ వాళ్ళ ఒపీనియన్ తీసుకోవడానికి. ఫర్దర్ సే బిల్స్లో ఇన్ డెప్త్ స్క్రూటినీ ఆఫ్ ద బిల్స్. డిజిటల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్లో కానీ, డిజిటల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ అంత రీఫార్మ్ అవడానికి వన్ ఆఫ్ ద రీజన్ పార్లమెంటరీ కమిటీ. నౌ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ డెప్త్ స్క్రూటినీ ఆఫ్ బిల్స్ మీరు రాస్తారు. రాసిన తర్వాత ట్యాబ్ స్పేస్ ఇచ్చి ఎగ్జాంపుల్ అని రాసి అప్పుడు ఈ దిస్ ఫర్ ఎగ్జాంపుల్ ఆ డిజిటల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్లోని చేంజెస్ తీసుకొచ్చిన, ఆర్ ఎల్స్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్లోని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమితాబ్ బచ్చన్ వీళ్ళు ఎవరైనా ధోని మీద చాలా కేసెస్ పడ్డాయి కదా, వాళ్ళు మిస్లీడింగ్ యాడ్స్ ఇస్తున్నారని. దానికి కారణం ఏంటి అంటే పార్లమెంటరీ కమిటీగా బిల్లు వెళ్ళిన తర్వాత దే హ్యాడ్ ఇంక్రీజ్డ్ పెనాల్టీ ఆన్ దెమ్.
1 crore పెనాల్టీ చేశారు. కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అమెండ్మెంట్ 2019 వచ్చింది. ముందు ఆ ప్రొవిజన్ లేదు అందులో. లేటర్ ఆన్ ఆఫ్టర్ కమిటీకి వెళ్ళిన తర్వాత వాళ్ళు సజెషన్స్ చేశారు, ఆ సజెషన్స్ని పార్లమెంట్ యాక్సెప్ట్ చేసింది. సో అది ఒక వాల్యూ ఎడిషన్. ఎట్లాగా మన థంబ్ రూల్ ఏంటి, అట్లీస్ట్ ఇన్ 50% ఆఫ్ ద పాయింట్స్. హియర్ ఇఫ్ యూఆర్ రైటింగ్ 5 points ఇన్ 2 points, హియర్ ఇఫ్ యూఆర్ రైటింగ్ 4 to 5 points, ఇక్కడ ఒక 2 pointsలో మనం వాల్యూ ఎడిషన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి, పాయింట్ ప్రయారిటైజేషన్ అయితే మాత్రం చేయలేదు ఎవరు. ఆబ్వియస్గా ఫస్ట్ టైం అన్నీ చేయలేరు, కానీ చేయాల్సింది చెప్తున్నా. డిప్ ఇన్ ద బిల్స్ అనేది ఫస్ట్ ప్రయారిటీ ఆబ్వియస్గా. ఇఫ్ దే హ్యావ్ టు డూ లెజిస్లేటివ్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఆర్ డీటెయిల్డ్ డెలిబరేషన్, ఆబ్వియస్లీ వాళ్ళ దగ్గరికి బిల్ వెళ్ళాలి కదా. హూ ఈజ్ హ్యావింగ్ ద పవర్ టు రిఫర్ టు దోస్ బిల్స్? స్పీకర్, బేసికల్లీ చైర్పర్సన్. నా అవే తగ్గిపోయాయి కదా, అవే తగ్గిపోయి అనడానికి మీ దగ్గర డేటా ఉంది కదా, అవునా కదా? అది రాశారు ఎవరైనా? ఎంతమంది రాశారు? ఓన్లీ 3. అది చాలా ఇంపార్టెంట్ కదా. నౌ ది వెరీ మొత్తం అందులోని వన్ ఆఫ్ ద మేజర్ పాయింట్ ఇది. యూ కెన్ రైట్ దట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎగ్జాంపుల్ రాయొచ్చు, ఆర్ ఎల్స్ దీన్నే నిన్న నేను చూపించినట్టు డయాగ్రామాటిక్గా కూడా రాయొచ్చు. ఓకే రైట్. నెక్స్ట్ వే ఫార్వర్డ్లోని నేనేం చెప్తున్నాను అర్థమవుతుందా? హౌ యూ కెన్ ఇంప్రూవ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ ఫర్దర్ వే ఫార్వర్డ్లోని నెక్స్ట్ అప్రోచ్ మనం వే ఫార్వర్డ్ చూస్తాం, నెక్స్ట్ స్ట్రక్చర్, అప్పుడు ఇంకా బాగా తెలుస్తుంది. బట్ ఇక్కడ మనకి స్పేస్ తక్కువ ఉంటుంది కాబట్టి వీ కెనాట్ రైట్ మోర్ దాన్ 2 to 3 points. ఇన్ దట్ కేస్ యూ కెన్ కోట్ NCRWC రికమెండేషన్స్, ఆర్ ఎల్స్ ఇందాక మీరు చెప్పిన ఎక్స్పర్ట్ని తీసుకొని రావడం కానీ ఇవన్నీ. కన్క్లూజన్ సే ఇన్ ద ఇనీషియల్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ఫస్ట్ లోక్సభ నెంబర్ ఆఫ్ సిట్టింగ్స్ ఆఫ్ పార్లమెంట్ ఆర్ 135 per year. ఇన్ 17th Lok Sabha కంప్లీట్ అయిపోయిన 17th Lok Sabhలోనే నెంబర్ ఆఫ్ సిట్టింగ్స్ ఆర్ 55. సిన్స్ దెర్ ఈస్ హ్యూజ్ డిక్లైన్ ఇన్ నెంబర్ ఆఫ్ సిట్టింగ్స్, ఇప్పుడు పార్లమెంట్ లోపల జనరల్గా డిస్కషన్స్ జరగాలి, అవే డిక్లైన్ అయిపోతున్నాయి. ఇంకొన్ని ఓన్లీ ఆప్షన్ పార్లమెంటరీ కమిటీస్. సో సిన్స్ దెర్ ఈస్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డిక్లైన్ ఇన్ పార్లమెంటరీ సిట్టింగ్స్, స్ట్రెంథనింగ్ parliamentary committees would help in strengthening our Indian representative democracy. బాగుందా? రైట్. సో బేసికల్లీ ఒక ఆన్సర్ మీరు రాసేసిన తర్వాత కంటెంట్ ముందు కంటెంట్ చదువుతారు, అగైన్ యూ విల్ బి రైటింగ్ ఆన్సర్. ఆఫ్టర్ దట్ అగైన్ గో ఫర్ దట్ కంటెంట్. ఇది ఏం రాసుంటే బాగుంటుంది, వాట్ ఐ మైట్ హ్యావ్ డన్ సో దట్ ఎగ్జామినర్ విల్ బి గివింగ్ మీ 1/2 mark మోర్, 1 mark మోర్, నేను ఏం చేసుంటే వచ్చేది. నెక్స్ట్ టైము స్టార్టింగ్లో ఉన్న వాళ్ళకి మాత్రం చెప్తున్నాను, ఫర్ ద నెక్స్ట్ 10 answers యూ విల్ బి రైటింగ్. టైం ఫిక్స్ చేసుకోండి, ఇంట్రోకి ఎంత, బాడీకి ఎంత, కంక్లూషన్కి ఎంత, ఇది ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ 10 answers ఫస్ట్ టైం రాసేవాళ్ళు. ఓకే, టూ క్లాసెస్ యూజ్ అయ్యాయి, ఎలా వాడాలో. వెరీ కంఫర్టబుల్ ఇన్ బ్రేకింగ్ ద స్ట్రక్చర్. ఒక్కసారి మీకు డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ మీట్ అయిపోయి అర్థమైపోయి స్ట్రక్చర్ బ్రేక్ చేసిన తర్వాత ఇది అసలు మ్యాటర్ కాదు. ఈ కంటెంట్ ఆబ్వియస్లీ కంటెంట్ మన హార్డ్ వర్క్ చేస్తే వస్తుంది. ఫర్ దిస్ వీ నీడ్ టు పుట్ సమ్ ఎఫర్ట్ ఆ ప్రజెంటేషన్కి కానీ అన్నిటికి. ఓకే, ఐ హోప్ ఈ 3 classes అంతవరకు అయితే నేర్చుకున్నారు. కంటెంట్ ఆబ్వియస్లీ విల్ బి డీలింగ్ విత్ యువర్ కోచింగ్ క్లాసెస్ ఆర్ బుక్స్ ఆర్ ఎనీథింగ్, ఈ మెయిన్స్ ఎయిడెడ్ క్లాస్ అయినా ఏదైనా సరే. ఓకే, ఇఫ్ ఎనీవన్ వాంట్స్ టు షో మీ. ఇప్పుడు మనకు టైం లేదు కాబట్టి యాక్చువల్ నేను క్లాస్లోనే చూద్దాం అనుకున్నాను, చెప్పడానికి వద్దు కాబట్టి. ఆన్లైన్ స్టూడెంట్స్ యూ కెన్ సెండ్ మీ ఆన్ దట్ మెయిల్ ఐడి. నాకు తర్వాత మీరు ఆన్సర్ స్క్రిప్ట్స్ ఇస్తే వెళ్ళిపోయేటప్పుడు యూ కెన్ కలెక్ట్ టుమారో. లేదంటే నేను చూసేంత వరకు మీకు ఓపిక ఉంది అనిపిస్తే కింద వెయిట్ చేయొచ్చు. ఓకే, యాంత్రో క్లాస్ ఉన్న వాళ్ళకి నాకు తెలియదు అనుకోండి, మీ ఇష్టం, అది అర్థం కాలే. Did any online students had sent me? Okay, I will reply to you also. This is the mail ID, Bhagwan Bharat Kumar 111@gmail.com, or else you can send on my Telegram ID also @KingLeads1. ఛానల్ వేరు, టెలిగ్రామ్ ఐడి వేరు. టెలిగ్రామ్ ఐడి అంటే నా పర్సనల్ ఐడి. ఓకే, అర్థమైందా?
ఓకే, స్ట్రక్చర్స్, నెక్స్ట్ స్ట్రక్చర్స్ రాయండి. This will be structure number 7. Okay, right. 4 A's. 4 A's. A. Okay. Four A's అంటే రూల్: accessibility, affordability, availability, and awareness. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ స్ట్రక్చర్ ఫ్రేమ్ చేసి, మనకు టైం లేదు కాబట్టి ఇండైరెక్ట్గా అని చెప్తున్నాను, హెల్త్ సెక్టర్ కింద రాయండి. రూల్ 2, వెరీ యూస్ఫుల్ ఇన్ సోషల్ సెక్టార్స్, కామా, సోషల్ జస్టిస్ ఆన్సర్స్, కామా, హెల్త్, కామా, ఎడ్యుకేషన్. ఓకే, ఇప్పుడు చూడండి, సేమ్ ఆ 4 A's అప్రోచ్ నుండి ఛాలెంజెస్ ఇన్ హెల్త్ కేర్ సెక్టర్ ఒకసారి ఆలోచించండి. యాక్సెసిబిలిటీ, డాక్టర్ టు పాపులేషన్ రేషియో, డాక్టర్ టు నర్స్ రేషియో, అంతే కదా. అఫోర్డబిలిటీ, ప్రైవేట్ సెక్టర్ ఈజ్ వెరీ మచ్ కాస్ట్లియర్. అవేర్నెస్, ఈ చాట్ జీపీటీ ఇవన్నీ ఎక్కువ నమ్మేయడం వల్ల నార్మల్ హెడ్ఏక్ అయినా సరే అది క్యాన్సర్, అనేమియా, లుకేమియా ఏదైనా అయిపోద్ది. ఓకే, నార్మల్ హెడ్ఏక్ అంటే కారణం ఎక్కువ ఆలోచిస్తున్నారు అంతే, లేదంటే నిద్ర సరిపోలేదని, ముందు రోజు నైట్ వెబ్ సిరీస్, సినిమా ఎక్కువ అయిపోయాయని. ఓకే, లేదంటే ఇంకొక ఆప్షన్, అదైతే మంచిదే, ఎక్కువ చదివారు అని. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్, ఎలానో టైం వచ్చింది కాబట్టి చెప్తున్నా, అంటిల్ యూ విల్ బీ రైటింగ్ మెయిన్స్ ఫర్ ద నెక్స్ట్ ఇయర్. ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ విల్ బీ రైటింగ్, రాస్తారంతే మెయిన్స్ నెక్స్ట్ ఇయర్. టేక్ ప్రామిస్ ఫర్ యువర్ సెల్ఫ్ దట్ యూ వోంట్ బీ నెగ్లెక్టింగ్ యువర్ స్లీప్. స్లీప్ ఎంత ఇంపార్టెంట్ అంటే ఈ సైకిల్ మొత్తంలోని దానికన్నా పెద్ద ఇంపార్టెంట్ థింగ్ అనేది ఉండదు ఇంకా. ఇఫ్ ఇట్ ఈస్ ఎ T20 మ్యాచ్ ఆర్ సమ్ క్యాట్ ఎగ్జామ్, గేట్ ఎగ్జామ్ ఏదైనా 2 months 3 monthsలో అయిపోయేది అయితే ఆబ్వియస్లీ మన ఇంజనీరింగ్ ఎగ్జామ్స్, డిగ్రీ ఎగ్జామ్స్ లాగా 3 days ముందు బ్యాటింగ్ చేయొచ్చు. బట్ దిస్ ఈజ్ నాట్ ద కేస్ హియర్. మినిమమ్ టు మినిమమ్ ప్రాసెస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ 2 years. అవునా కదా? 1 year మీరు నేర్చుకోవడానికి, ఇంకొక 1 year ఎగ్జామ్ ప్రాసెస్. మేలో ప్రిలిమ్స్ రాయాలి, ఆగస్ట్ సెప్టెంబర్లో మెయిన్స్ రాయాలి, మళ్ళీ ఆ నెక్స్ట్ 4 monthsలో ఎప్పుడు ఇంటర్వ్యూ కాల్ వస్తుందో తెలీదు. నెక్స్ట్ మళ్ళీ ఏంటది ఏప్రిల్ వరకు రిజల్ట్స్ కోసం వెయిట్ చేయాలి. ఇదంతా మంచిగా జరిగితే, లేదంటే ఇంకొక 1 year, ఆ తర్వాత 1 year ఇంక దేవుడికి మనకే తెలియాలంటే మన హార్డ్ వర్క్ మీద ఆధారపడి ఉంటుంది అని. ఓకే, సో ఇఫ్ యు ఆర్ నెగ్లెక్టింగ్ స్లీప్ వీ కెనాట్ డూ ఎనీథింగ్. అలా అని చెప్పి 10 గంటలు 12 గంటలు అని కాదు, దేర్ ఇస్ లిమిట్. మినిమం 7 hours అయితే పడుకోవాలి అని. మధ్యాహ్నం ఒకవేళ ఎవరికైనా అలవాటు ఉంటే అది కూడా మంచి థింగే, 1/2 hour. అలా అని చెప్పి మధ్యాహ్నం 2-3 hours కాదు, అప్పుడు అది బ్రెయిన్లో దగ్గరిపోద్ది. ఓకే, సో వాట్ ఐఎమ్ టెల్లింగ్ ఈస్ డోంట్ నెగ్లెక్ట్ ఆన్ ద స్లీప్. టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. బయట బిర్యానీ అన్నీ తినొచ్చు కానీ కొంచెం పద్ధతిగా, అంటే మరీ ప్రతిరోజు తింటే ప్రొడక్టివిటీ బాగా దెబ్బతింటుంది. ఇఫ్ అవర్ హెల్త్ బికమ్స్ problematic, our productivity becomes problematic. Have you heard about the concept of DALY, disability adjusted life years? యూపీఎస్సీ ప్రిపరేషన్లో ఉండే వాళ్ళందరికీ డిసబిలిటీ అడ్జస్టెడ్ లైఫ్ ఇయర్స్ చాలా ఎక్కువైపోతాయి. అంటే నార్మల్గా మన ఏంటిది ఏజ్ 25-24 అనుకోండి, డిసబిలిటీ అంటే ఏదో ఒక హెల్త్ డిసార్డర్తో ఉండే ఇయర్స్ ఎక్కువైపోతాయి.
అంటే ఆ 25లోనే ఇయర్స్ మైనస్ చేస్తే రియాలిటీగా బతుకుతున్న ఏజ్ తక్కువే ఉంటుంది. ఫీవర్, హెడ్ ఏక్ ఏదైనా సరే. సో ఆ డిసబిలిటీ అడ్జస్టెడ్ లైఫ్ ఇయర్స్ మనకి ఇబ్బంది రాకుండా చూసుకోవాలి. స్లీప్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు చాలా నేర్చుకోవాలి, చాలా గుర్తుపెట్టుకోవాలి, చాలా వర్క్ చేయాలి కాబట్టి. అండ్ ప్రాపర్ డిసిప్లిన్, ప్రాపర్ టైం లైన్. సేమ్ టైం పడుకోవడం, సేమ్ టైంకి లెగడం, ఈ అలవాటు ఉంటే దానికన్నా మించింది ఏదీ లేదు. అండ్ కొంచెం మార్నింగ్ లేచే అలవాటు ఉంటే ఇంకా మంచిది. నో అఫెన్స్ ఫర్ నైట్ ఓల్స్, దట్ ఈస్ యువర్ పర్సనల్ విష్. సేమ్ కంప్లీట్ మార్నింగ్ 5కి 4కి లేచి ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. రోజంతా పడుకోకుండా మార్నింగ్ 9కి పడుకొని మధ్యాహ్నం 3కి లేచి ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. అఫ్కోర్స్ క్వాంటమ్ ఈజ్ లెస్. ఓకే, కానీ ఎగ్జామ్ 1 మంత్ ముందు మాత్రం ప్రాసెస్ అయితే మార్చాలండి. ఎనీవే, సో ప్రెజర్ తీసుకోకుండా స్లీప్ మంచిగా పడుకోవాలి అని. 4 A's అప్రోచ్ అయింది కదా. నెక్స్ట్ స్ట్రక్చర్ 8. స్ట్రక్చర్ 8. 3 F's కింద ఉన్నాయండి. ఫండ్స్, ఫంక్షన్స్ అండ్ ఫంక్షనరీస్. ఓకే, కింద రూల్ రాయండి. యూస్ఫుల్ ఇన్ PRIs or పాలిటీ బాడీస్ ఆల్సో. మనకి సిలబస్లో చాప్టర్ నెంబర్ యూనిట్ నెంబర్ 6, యూనిట్ నెంబర్ 7 కింద స్టాట్యూటరీ బాడీస్, కాన్స్టిట్యూషనల్ బాడీస్ అని ఉంటుంది GS2లో. అక్కడ బాగా యూజ్ అవుతుంది. అండ్ ఈవెన్ మోర్ దట్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్కి పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్ ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ అప్రోచ్. ఓకే, నెక్స్ట్ స్ట్రక్చర్ 9. GS బేస్డ్ అప్రోచ్. Okay, now tell me GS1 subjects. History, Geography, Society. GS2 Polity, Governance, Social Justice. IR. GS3 Economy, Agriculture, Environment, Science and Technology, Disaster Management, Internal Security. GS4 Ethics. Okay, now ఒక ఆన్సర్ వచ్చేటప్పుడు మనం నేను పెస్టల్ చూసాం కదా, సేమ్ అట్లానే పెస్టల్ బదులు యూ కెన్ ఆల్సో థింక్ ఫ్రమ్ దిస్ పర్స్పెక్టివ్, GS సబ్జెక్ట్స్ పర్స్పెక్టివ్. ఓకే, సో హిస్టరీలోని దానికి రిలేటెడ్ డైమెన్షన్ ఏమైనా ఉందా, పాలిటీలో ఏదైనా ఎఫెక్ట్ ఉందా దాన్ని, ఆర్ఎల్స్ ఎకానమీలోని ఏదైనా ఇంపాక్ట్ ఉందా. ఓకే, థింక్ ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండింగ్, ఎథికల్ యాంగిల్, ఎనీథింగ్. ఓకే, నెక్స్ట్ స్ట్రక్చర్ నెంబర్ 10. 2 ways. One, push and pull. Useful in urbanization, migration, full stop. 2, demand and supply. Basically demand and supply factors ani. Yeah. Useful in inflation, and ఎకానమీ కాన్సెప్ట్స్, ఫారెక్స్ ఎక్స్చేంజ్ ఇలాంటివి ఏదైనా అందులో కూడా యూజ్ చేయడానికి స్కోప్ ఉంటుంది. 3, ఇండియా వర్సెస్ గ్లోబల్. మీన్స్ ఇన్ సమ్ సిచ్యువేషన్స్ యూ కెన్ కంపేర్ ఇండియన్ పర్స్పెక్టివ్ అండ్ గ్లోబల్ పర్స్పెక్టివ్, ఇండియన్ సినారియో అండ్ గ్లోబల్ సినారియో, అలాంటి క్వశ్చన్స్ కూడా వస్తాయి. నెక్స్ట్ స్ట్రక్చర్ నెంబర్ 11. పాలిటీ.
and governance. Heading polity and governance. While fetching points for polity and governance, look into the constitutional lenses, like look into the constitutional lenses like, comma, 1 preamble values, 2 DPSPs, 3 fundamental rights and fundamental duties, 4 federalism, 5 separation of powers, 6 checks and balances, 7 rule of law, 8 principles of natural justice. Okay, see, పాలిటీలోని ఇన్ GS2 జనరల్లీ క్వశ్చన్ నెంబర్ 1 and 2 and 11 and 12 విల్ బి జనరల్లీ ట్రికీ. అందులో ఏం టాపిక్స్ అండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి సిలబస్లోని ఫస్ట్ టాపిక్ హిస్టారికల్ అండర్ పిన్నింగ్స్, స్టార్టింగ్ మీరు లక్ష్మీకాంత్ చదివే ఫస్ట్ పార్ట్ మొత్తం ఉంటుంది. నెక్స్ట్ సిలబస్లో మనకి సెకండ్ టాపిక్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అండ్ ఫెడరలిజం, థర్డ్ టాపిక్ కంపారిజన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్స్, ఫోర్త్ టాపిక్ సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్, ఫిఫ్త్ టాపిక్ దిస్ జుడిషియరీ ఎగ్జిక్యూటివ్ అన్ని, నెక్స్ట్ టాపిక్ పార్లమెంట్ ఆ రిలేటెడ్ ఫంక్షన్స్, ఆ నెక్స్ట్ టాపిక్ కాన్స్టిట్యూషనల్ బాడీస్, స్టాట్యూటరీ బాడీస్ అవన్నీ వస్తాయి. నౌ మిగిలిన వాటి అన్నింటిలో మీరు పెద్దగా ఇబ్బంది పడరు, కానీ ఇనీషియల్ ఫస్ట్ చాప్టర్లో వచ్చే క్వశ్చన్కి పాయింట్స్ జనరేట్ చేయడానికి పక్కా ఇబ్బంది పడతారు. ఇన్ దట్ కేస్ యూ కెన్ జనరేట్ పాయింట్స్ యూజింగ్ దిస్. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక యూఆర్ టెల్లింగ్ అబౌట్ ఇండియన్ జ్యుడిషియరీ గురించి మనం డిస్కస్ చేసినప్పుడు వన్ ఆఫ్ ద ప్రాబ్లం ఏంటి, సపరేషన్ ఆఫ్ పవర్స్ని ఎఫెక్ట్ చేయడం కదా, రైట్? ఇవేంటి అంటే కామన్ ఫార్డర్ పాయింట్స్ ఫర్ మెనీ ఆఫ్ ది పాలిటీ ఆన్సర్స్. ఓకే, ఇంకా నేను నెంబర్ ఆఫ్ పాయింట్స్ కూడా చెప్పొచ్చు, బట్ దీస్ విల్ బి కోర్ పాయింట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇయర్ question, if I'm not wrong, question number 13 or 14 loni they had asked a question about constitutional morality and judicial independence ki link. Andro number of points you can generate using this. Okay, ఇప్పుడు judicial independence వల్ల మనకు మేజర్గా వచ్చే ఇష్యూ ఏంటి, అక్కడ సపరేషన్ ఆఫ్ పవర్స్, చెక్స్ అండ్ బ్యాలెన్స్ మధ్య ఫైట్ కదా, అది ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్కి అగేన్స్ట్ అని, రూల్ ఆఫ్ లా ఎఫెక్ట్ అవుతుంది అని. సో ఒక్కొక్కటి ఒక్కొక్క పాయింట్ అవుతుంది మనకు ఆ కేసులో. మీరు ఐ మీన్ దాంట్లో ఆన్సర్స్ ఇంకా రాసిన తర్వాత ఈ స్ట్రక్చర్ ఒక వాల్యూ తెలుస్తుంది. ఇప్పుడు వాల్యూ అర్థం కాకపోవచ్చు, మేబీ కొంతమంది ఫేసులు చూస్తే అర్థం అవుతుంది, బట్ ఇట్ విల్ బి వెరీ మచ్ యూస్ఫుల్ వైల్ రైటింగ్ పాలిటీ ఆన్సర్స్. ఓకే, పాలిటీ ఆన్సర్ స్పెసిఫికల్గా. నెక్స్ట్ స్ట్రక్చర్ నెంబర్ 12. ఓకే, 3 E's. Right, 4 E's, sorry, 4 E's. Economy, efficiency, effectiveness, and environment. ఓకే, కింద రూల్ రాయండి. వెరీ మచ్ యూస్ఫుల్ ఇన్ గవర్నెన్స్. ఇది నేను నెక్స్ట్ స్ట్రక్చర్ కలిపి చెప్తాను. ఇదంతా స్ట్రక్చర్ నెంబర్, రైట్. స్ట్రక్చర్ నెంబర్ 13, గుడ్ గవర్నెన్స్ బేస్డ్ అప్రోచ్. ఓకే, గుడ్ గవర్నెన్స్ బేస్డ్ అప్రోచ్.
What are the 8 things in good governance? గవర్నెన్స్ అందరూ చదివారు కదా. గుడ్ గవర్నెన్స్ ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి? వరల్డ్ బ్యాంక్ ప్రకారం కానీ, మన సెకండ్ ఏఆర్సీ ప్రకారం కానీ, యుఎన్ఎస్కే ప్రకారం కానీ, there are 8 features of good governance. Responsibility, efficiency, participation orientation, effectiveness, accountability, transparency, consensus, responsiveness. ఓకే, ఇక్కడ కింద రూల్ కింద రాయండి. గుడ్ గవర్నెన్స్ అంటే జనరల్గా దీస్ ఆర్ ద 8 ఫీచర్స్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్ యాజ్ పర్ వరల్డ్ బ్యాంక్. ఒకవేళ చదవబోయి అంటే మీరు గవర్నెన్స్ చదివేటప్పుడు వన్ ఆఫ్ ద ఫస్ట్ టాపిక్ ఇదే సిలబస్లో. నౌ వెరీ మచ్ యూస్ఫుల్ in generating points in GS2 governance and GS4 governance part. GS4లోని ఫస్ట్ 2 చాప్టర్లు సైకాలజీ పార్ట్ ఉంటాయి, నెక్స్ట్ 2 చాప్టర్లు ఫిలాసఫీ పార్ట్ ఉంటాయి, ఆ తర్వాత 2 చాప్టర్లు గవర్నెన్స్ పార్ట్ ఉంటాయి. నౌ గవర్నెన్స్ పార్ట్లోని ఈ ఇయర్ పేపర్ మీరు చూసుకున్నా, ఈ ఇయర్ పేపర్లో కూడా 4 క్వశ్చన్స్ జనరల్గా ఈ అప్రోచ్లో అయితే మీరు రాసేయచ్చు. అంటే ఇప్పుడు సివిల్ సర్వెంట్కి ఉండాల్సిన మేజర్ క్వాలిటీస్ ఏంటి? ఆబ్వియస్గా ఇవే కదా. రెస్పాన్సిబిలిటీ, హీ షుడ్ బి కన్సెన్సస్ ఓరియంటెడ్ పర్సన్, హీ షుడ్ బి రెస్పాన్సివ్, హీ షుడ్ బి హ్యావింగ్ ట్రాన్స్పరెన్సీ, he should take decisions after participation by all the stakeholders. Okay, now GS4 governance కైనా GS2 governance కైనా ఈ అప్రోచ్ చాలా యూజ్ అవుతుంది. now ఈ అప్రోచెస్ జనరల్గా మీరు ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసిన తర్వాత ఒకసారి ఆలోచించండి, ఆ యాంగిల్లో మీకు ఇంకా బాగా అర్థం అవుతుంది. దిస్ ఇస్ స్ట్రక్చర్ నెంబర్ 13. స్ట్రక్చర్ నెంబర్ 14, IR bilateral. IR bilateral. Earlier we had seen IR bodies. IR bodies గురించి ఒకటి రాసాం కదా మన స్ట్రక్చర్. దిస్ ఈస్ IR bilateral. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రిలేషన్స్ బిట్వీన్ ఇండియా అండ్ జపాన్, ఇండియా అండ్ ఆఫ్రికా. ఆబ్వియస్లీ విల్ బి హ్యావింగ్ 1 క్వశ్చన్ ఇన్ ద పేపర్ విత్ రెస్పెక్ట్ టు bilateral. దిస్ ఇయర్ వీ గాట్ ఇండియా అండ్ ఆస్ట్రేలియా, సారీ ఇండియా అండ్ జపాన్, సారీ ఇండియా అండ్ ఆఫ్రికా, ఇండియా ఆఫ్రికా. ఎవ్రీ ఇయర్ ఒక క్వశ్చన్ అయితే మనకు ఉంటుంది. అర్లియర్ వి గాట్ ఇండియా, మయన్మార్, మొత్తం అన్ని కంట్రీస్ ఏదైతే న్యూస్లో ఉంటుందో అది వస్తుంది. నౌ డీలింగ్ విత్ దీస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్, రూల్ ఇన్ దిస్ whether, in this comma, whether for the importance or challenges we have to fetch points from the following. We have to fetch points from the following, comma, 1 strategic, 2 energy, 3 defense collaborations, 4 economic relations, 5 multilateral support, sorry, support in multilateral governance, 5 yeah? 6 cultural, 7 diaspora.
8 హిస్టారికల్. కల్చరల్ పక్కన పీపుల్ టు పీపుల్ అని పెట్టండి, P2P. See, now you think any country, you can generate points from this. ఆఫ్రికా, లాటిన్ అమెరికా, USA, రష్యా, ఏదైనా సరే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రష్యా అనుకుందాం, డిఫెన్స్ రిలేషన్స్ S-400. ఓకే, ఫర్దర్ డయాస్పోరా, మన మెడికల్ స్టూడెంట్స్ వెళ్ళడం కానివ్వండి. నెక్స్ట్ ఎనర్జీ సెక్యూరిటీ, ఎనర్జీ వీఆర్ ఇంపోర్టింగ్ న్యూక్లియర్ సపోర్ట్ అవనివ్వండి, కుడంగలం ఆర్ఎల్స్ ఆయిల్ అట్ డిస్కౌంట్. ఫర్దర్ ఇంకా స్ట్రాటజిక్, ఇండియా రష్యా ట్రీటీ ఆఫ్ ఫ్రెండ్షిప్, ఇండియా USSR ట్రీటీ ఆఫ్ ఫ్రెండ్షిప్ 1991 తర్వాత ఎలా అవుతుంది అని. ఫర్దర్ కల్చరల్, చెన్నై వ్లాదివాస్టిక్ కనెక్ట్. కంటెంట్స్ అయిన తర్వాత మీకు అర్థం అవుతుంది. మల్టీలేటరల్, మోస్ట్ ఇంపార్టెంట్, బ్రిక్స్లో అవనివ్వండి, SCOలో అవనివ్వండి. రష్యా సపోర్ట్స్ ఇండియాస్ మెంబర్షిప్ ఇన్ UNSC పర్మనెంట్ సీట్. ఓకే, రష్యా ఈజ్ కాల్డ్ యాజ్ ఆల్ వెదర్ ఫ్రెండ్ జనరలీ, అంటే ఎలాంటి అండ్ యాజ్ అన్ ఆల్ వెదర్ ఫ్రెండ్, న్యాచురల్ పార్ట్నర్. ఓకే, రైట్. నెక్స్ట్ రూల్ నెంబర్ 2, ఇక్కడ IR బైలేటరల్లోనే రూల్ నెంబర్ 2. You can quote directly the sayings of diplomats, comma, strategic experts. ఓకే, అంటే జనరల్గా అజంప్షన్ ఏంటి అంటే, ఇన్ రిమైనింగ్ పేపర్స్ మీ ఆంథ్రపాలజీ నాలెడ్జ్ కానీ, PSIR నాలెడ్జ్ కానీ ఓవర్గా GSలో మనం యూస్ చేయకూడదు. ఎందుకంటే ఈవెన్ ఇఫ్ యూఆర్ రైటింగ్ సమ్ గుడ్ పాయింట్స్, వాళ్ళకి దాని గురించి తెలియకపోయే ఛాన్స్ ఉంది. బికాస్ దే మైట్ బి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ ఇన్ దట్ ఫీల్డ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆంథ్రపాలజీ ఆర్ఎల్స్ జాగ్రఫీ ఆప్షన్ అనుకోండి, జాగ్రఫీలోని మాల్తూస్, మెకిండర్ ఇంతవరకు అయితే ఓకే, కానీ ఇంకా డెప్త్కి వెళ్ళిపోతే ఇబ్బంది అవుతుంది. ఆంథ్రపాలజీలోని మెల్లెస్కీ, బ్రౌన్, వీళ్ళందరినీ తీసుకొని వస్తే వాళ్ళకి తెలియకపోవచ్చు. సేమ్ PSIRలోని కూడాను ఈ సోషల్ కాంట్రాక్ట్ అక్కడ వరకు అయితే ఓకే, ఇంకా లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మెకియావెల్లీ వాళ్ళవి మొత్తం అన్నీ తీసుకొస్తే ఇబ్బంది అవుతుంది. సేమ్ గోస్ విత్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అయినా, FIOL గురించి కానీ, సోషాలజీలో అయినా. సో ఒక లిమిట్ అనేది ఉంటుంది, జనరల్గా ఉండేది ఓవరాల్ యాక్సెప్టబుల్ అనేది తెలుస్తుంది. బట్ ఇన్ IR యూ కెన్ కోట్, మీరు ఎంత డెప్త్కి వెళ్ళిపోయినా పర్లేదు IR వరకు. అందుకు ఏం చేస్తారు అంటే, థర్డ్ పాయింట్, ఏం చెప్తున్నాం, సారీ నేను ఇక్కడ చూసి మర్చిపోయాను. దేని గురించి డిస్కస్ చేస్తున్నాం? ఓకే, దీని ముందు పాయింట్ ఏంటి? సారీ, ఒక్కరు చెప్తే అర్థమైంది. ఓకే, కోట్. ఓకే, థర్డ్ పాయింట్, కలెక్ట్ కోట్స్ with respect to bilateral relations. For quote PM మోడీ, అంటే మీరు క్వాలిఫై వరకు మోడీ గారు PM కింద ఉంటారని నా ఉద్దేశం. అందుకు కోట్ PM మోడీ, MEA SJS, అదే MEA S జయశంకర్ అని, మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ S జయశంకర్. ఓకే, దీనికి వాల్యూ ఉంటుంది. నా అక్కడ దాని థర్డ్ పాయింట్, దీని ముందు పాయింట్ ఏం రాసాం మనము? సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్, ఐ మీన్ కోర్ట్ ఇండివిజువల్ బైలేటరల్ రిలేషన్స్ గురించి అన్నాం కదా. దాని అర్థం ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ డెనిస్ కక్స్ సేస్ ఇండియా USA రిలేషన్స్ హ్యావ్ మూవ్డ్ ఫ్రమ్ ఎస్ట్రాంజ్ డెమోక్రసీస్ టు ఎంగేజ్డ్ డెమోక్రసీస్. PL 480 USA క్యాన్సిల్ చేసిన తర్వాత 1960s దెర్ ఈజ్ లాట్ ఆఫ్ గ్యాప్ బిట్వీన్ ఇండియా అండ్ USA.
ఈవెన్ దో బోత్ ఆర్ డెమోక్రటిక్ కంట్రీస్. మనం తర్వాత రష్యాతో ఫ్రెండ్షిప్ చేయడము, యుఎస్ఎస్ఆర్తో ఫ్రెండ్షిప్ చేయడం ఇదంతా తర్వాత జరిగి 1991 తర్వాత వీ బికేమ్ వెరీ మచ్ ఎంగేజ్డ్. నౌ ఇన్ఫ్యాక్ట్ వీ హ్యాడ్ లాట్ అమౌంట్ ఆఫ్ ట్రేడ్ విత్ యుఎస్ఏ. సో డెనిస్ కక్స్ దాన్ని రిలేషన్స్ హ్యావ్ ట్రావెల్డ్ ఫ్రమ్ ఎస్ట్రాంజ్ డెమోక్రసీస్ టు ఎంగేజ్డ్ డెమోక్రసీస్ అంటారు. సే విత్ రెస్పెక్ట్ టు ఇండియా ఆఫ్రికా రిలేషన్స్, PM Modi says India Africa relations are beyond strategic considerations and based on priorities of Africa. నౌ ఇదేంటి అంటే అక్కడ మీరు ఆ స్టేట్మెంట్స్ కింద పక్కన రాయండి, హైఫన్ పెట్టేసి, థర్డ్ పాయింట్ కింద హైఫన్ పెట్టేసి యూజ్ దెమ్ ఇన్, కలెక్ట్ అని రాసాం కదా అక్కడ, యూజ్ దెమ్ ఇన్ ఇంట్రడక్షన్స్ అండ్ కన్క్లూజన్స్. Is it making sense what I am telling you? IR ఆన్సర్స్ వచ్చేటప్పుడు అవి పక్కాగా క్వశ్చన్ నెంబర్ 9, 10, 19, 20 GS2లో 9, 10, 19, 20 4 క్వశ్చన్స్ వస్తాయి. వెరీ మచ్ యూస్ఫుల్. నౌ ఏ క్వశ్చన్స్ వస్తాయి జనరల్గా మనం ఐఆర్లో ప్రిడిక్ట్ చేయొచ్చు. మీరు ఆ మూమెంట్ అర్థమైతే ఆ 4 monthsలోనే ఈ జనరల్గా ఎక్కువ ఏదైతే న్యూస్ ఉంటుందో అది వస్తుంది. 1 క్వశ్చన్ విల్ బి ఐఆర్ బైలేటరల్, 1 క్వశ్చన్ విల్ బి నైబర్హుడ్, 1 క్వశ్చన్ విల్ బి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్, 1 క్వశ్చన్ విల్ బి ఐదర్ ఇన్ డయాస్పోరా ఆర్ ఎల్స్ ఓవరాల్ గ్లోబల్ ఈవెంట్లోని ఇండియా ఇంపాక్ట్ ఏంటి అని, ఇండియాకి ఇంపాక్ట్ ఏంటి అని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్లైమేట్ నెగోషియేషన్స్లో కానీ, ఎనర్జీ డెలిబరేషన్స్లో కానీ, ఇస్రాయెల్ ప్యాలెస్టైన్ ఇష్యూలో కానీ, రష్యా ఉక్రెయిన్ ఇష్యూలో కానీ జనరల్గా ఈ 4 క్వశ్చన్స్ వస్తాయి. మీరు ఏ పేపర్ చూసినా అట్లనే ఉంటుంది. ఓకే, విత్ 1 or 2 బారింగ్ 1 or 2 ఎక్సెప్షన్స్. సో ఈ పక్కా వస్తుంది కాబట్టి వీ కెన్ మేక్ రెడీమేడ్ ఇంట్రడక్షన్స్ అండ్ కన్క్లూజన్స్ ఫర్ దెమ్ అండ్ ఇట్ వోంట్ టేక్ మచ్ టైమ్ ఆల్సో ఆబ్వియస్లీ ఒకసారి చదివేసిన తర్వాత. రైట్, నెక్స్ట్ స్ట్రక్చర్ నెంబర్. ఇప్పుడు దాకా ఓకే కదా అంతా? ఆర్ ద 3 classes యూస్ఫుల్? ఓవరాల్ ఎసెన్స్ అర్థమైంది కదా? వర్ ఏబుల్ టు టేక్ సమ్ యూటిలిటీ? ఓకే, నెక్స్ట్ ఎవరైతే ఇప్పుడు కోచింగ్ కాకుండా ఉన్నారో మిగిలిన వాళ్ళకి మై అప్రోచ్ ఇన్ మెయిన్స్ రెడీ క్లాసెస్ విల్ బీ ఇన్ ద సేమ్ మేనర్ విత్ రెస్పెక్ట్ టు కంటెంట్ డెలివరీ. ఇఫ్ ఎనీవన్ ఈజ్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ జాయిన్. నా ఫోర్స్ ఏం లేదు, మీ ఇష్టం. అందులో మాత్రం నేను చాలా వీక్ ముందు ఈ విషయం చెప్పడంలోనే, కన్వే చేయడంలోనే. సో ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్, ఇఫ్ యు ఆర్ ఫీలింగ్ ఇట్ విల్ బి బెనిఫిషియల్ ఫర్ యూ, యూ కెన్ జాయిన్. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్, మనము ఈ 3 classes చేసాము. వీ హ్యావ్ 2 more ఆన్సర్ రైటింగ్ క్లాసెస్. అవి level 3 classes, బట్ ఆబ్వియస్గా దోస్ ఆర్ నాట్ ఓపెన్, దోస్ ఆర్ పార్ట్ ఆఫ్ మెయిన్స్ రెడీ క్లాసెస్. ఓకే, దోస్ విల్ బీ హ్యాపెనింగ్ ఆన్ September 16th అండ్ September 17th. మీన్స్ ఇన్ దోస్ క్లాసెస్ ఇప్పుడు దాకా మనం నేర్చుకునే దాని మీద ఇంకొంచెం బెటర్గా ఏం చేయొచ్చు, బిల్డింగ్ ఆన్ దీస్ విల్ బి దేర్. ఇవి బేసిక్స్, దీన్ని బిల్డ్ చేసుకొని ఇంకొంచెం బెటర్గా ఆన్సర్స్ రాయడము, వాల్యూ ఎడిషన్ అవన్నీ చేయడానికి. అండ్ సమ్వాట్ ఫర్ ఎగ్జాంపుల్ సే స్పెసిఫిక్ టాపిక్కి ఐ విల్ బి గివింగ్ యూ స్పెసిఫిక్ డేటా కమిటీస్. ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ యూ హడ్ మెన్షన్ సైబర్ సెక్యూరిటీ వచ్చినప్పుడు గుల్షన్ రాయ్ కమిటీని కోట్ చేయడము, ఆర్ ఎల్స్ చైల్డ్ మ్యారేజ్ లాంటి విషయం వచ్చేటప్పుడు జయా జైట్లీ కమిటీ, ఫుడ్ సెక్యూరిటీ గురించి వచ్చేటప్పుడు శాంతాకుమార్ ప్యానెల్, ఎంఎస్పీ గురించి వచ్చేటప్పుడు MS స్వామినాథన్ కమిటీ. ఇలాంటి వాల్యూ ఎడిషన్స్ అండ్ సమ్ మోర్ ఆన్సర్ రైటింగ్ ఇంకొంచెం అంటే కొంచెం నెక్స్ట్ లెవెల్ దానికి అంతే. స్ట్రక్చర్ నెంబర్ 15 సినారియో బేస్డ్. స్ట్రక్చర్ నెంబర్ 15 సినారియో బేస్డ్. రూల్ 1, యూజ్ వెరీ స్పేరింగ్లీ. వాళ్ళకైతే వస్తుంది కదా ఇది యూజ్, ఇది ఓన్లీ వాళ్ళకి లాస్ట్ వరకు వెళ్ళడానికి కదా. ఓకే, యూజ్ వెరీ స్పేరింగ్లీ. రూల్ నెంబర్ 2, విజువలైజ్ yourself in the particular scenario. Visualize yourself in the particular scenario. ఓకే, దాని మీనింగ్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఏ క్వశ్చన్ ఈజ్ ఆస్క్డ్ విత్ రెస్పెక్ట్ టు అగ్రికల్చర్, థింక్ దట్ యు ఆర్ ద ఫార్మర్. ఆ మూమెంట్లో మీరు ఉన్నట్టు ఊహించుకోండి, అప్పుడు మీకు ఇంకా లింకేజెస్ దొరుకుతాయి కదా. సో ఒక ఫార్మర్ ఆ పంట పండించేటప్పుడు అతను ఫేస్ చేసే ఇష్యూస్ ఏంటి, నాకు ల్యాండ్లో ఇష్యూ ఉంటుంది, సీడ్స్లో ప్రాబ్లం ఉండొచ్చు, రైట్. సో బేస్డ్ ఆన్ దట్
ఆ సినారియోలోని మిమ్మల్ని మీరు ఊహించుకోండి. దెన్ యూ కెన్ జనరేట్ మోర్ నెంబర్ ఆఫ్ పాయింట్స్. దిస్ ఈజ్ స్ట్రక్చర్ నెంబర్ స్ట్రక్చర్ 16. స్ట్రక్చర్ 16 ఇంపార్టెంట్. ఇది సోషల్ సెగ్మెంటేషన్. సోషల్ సెగ్మెంటేషన్. ఓకే, 16 కదా ఇది, రైట్. 16.1 కింద రైట్. 16.1 ఇండివిజువల్, ఫ్యామిలీ, సొసైటీ, నేషన్, ఇంటర్నేషనల్. See, generally, if say question like something they had asked, what are the impact on them? Say situation of hate speech. Hate speech వల్ల వచ్చే ఇంపాక్ట్ ఏంటి, మాబ్ వైలెన్స్ వల్ల వచ్చే ఇంపాక్ట్ ఏంటి. దెన్ యూ కెన్ బ్రెయిన్ స్టార్మ్ పాయింట్స్. ఇంపాక్ట్ ఆన్ దట్ ఇండివిజువల్, ఇంపాక్ట్ ఆన్ ద ఫ్యామిలీ ఆఫ్ దట్ ఇండివిజువల్, ఇంపాక్ట్ ఆన్ ద సొసైటీ బికాస్ ఆఫ్ దట్, ఇంపాక్ట్ ఆన్ ద నేషన్, ఇంపాక్ట్ గ్లోబల్లీ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఆ హేట్ స్పీచ్కి అనుకోండి, ఫర్ దట్ స్పెసిఫిక్ పర్సన్ he might be arrested or else say violence ఎక్కువ అతను చంపేయచ్చు, హేట్ స్పీచ్. సెకండ్, ఆన్ ద ఫ్యామిలీ, ఎకనామిక్ లాస్, ఎమోషనల్ ప్రాబ్లం వస్తుంది. సొసైటీ, ఇన్స్టెబిలిటీ ఇన్ ద సొసైటీ, చిన్న ఫేక్ న్యూస్ వల్ల ఎంతెంత జరుగుతాయి. నెక్స్ట్, నేషన్ మీన్స్ సాఫ్ట్ పవర్ ఆఫ్ ద నేషన్ విల్ బి రెడ్యూస్డ్. ఫర్ ఎగ్జాంపుల్ సే 1 year or 1.5 year బ్యాక్ ఒక బీజేపీ స్పోక్స్ పర్సన్ ఇస్లాం గురించి ఒక కామెంట్ చేశారు. దానివల్ల అరబ్ నేషన్స్ మొత్తంలోని ఇండియా యొక్క క్రెడిబిలిటీ రిలేటివ్గా తగ్గింది, రైట్. సో డిప్లొమాటిక్ ఇష్యూస్ అనేవి వస్తాయి. ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మన స్టేచర్ అనేది తగ్గుతుంది, రైట్. సో ఇన్ దోస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వీ కెన్ యూజ్ దిస్ స్ట్రక్చర్. ఇండివిజువల్ ఇంపాక్ట్, ఫ్యామిలీ ఇంపాక్ట్, సొసైటీ ఇంపాక్ట్, నేషన్ ఇంపాక్ట్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్ ఇంపాక్ట్. ఓకే, నెక్స్ట్ 16.2 ఇండివిజువల్, ఫ్యామిలీ, arrow, ప్రొఫెషనల్ అండ్ వర్క్ స్పేస్, ఓకే. నెక్స్ట్ 16.3 వల్నరబుల్ సెక్షన్స్, కాలన్ పెట్టండి. కాలన్ అంటే 2 చుక్కలు, కాలన్, పీడబ్ల్యూడి, కామా, ఎల్జీబీటీక్యూ, కామా, ఉమెన్, కామా, చిల్డ్రన్, కామా, ట్రైబల్స్, కామా, ఓల్డ్ ఏజ్, కామా, యూత్, కామా, ఉమెన్. చెప్పారా? ఓకే, ఫుల్ స్టాప్. రైట్. నౌ సి ఇఫ్ దే ఆర్ ఆస్కింగ్ ఛాలెంజెస్ విత్ రెస్పెక్ట్ టు సంథింగ్, ఆ మూమెంట్లోనే ఇన్ GS2 ఇన్ సోషల్ జస్టిస్ వీ హ్యాడ్ ఎ టాపిక్ కాల్డ్ వల్నరబుల్ సెక్షన్స్. వల్నరబుల్ సెక్షన్స్ గురించి తీసుకున్న మెజర్స్, వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్, దాని గురించి. నా అలాంటి క్వశ్చన్స్ మనము వీ కెన్ థింక్ ఫ్రమ్ డిఫరెంట్ వల్నరబుల్ సెక్షన్స్. అంటే ఓన్లీ స్పెసిఫిక్ ఉమెన్ ఇలాగ కాకుండా వీ కెన్ మేక్ డైవర్సిఫై ద ఆన్సర్స్ యూజింగ్ దీస్ డిఫరెంట్ టైప్ ఆఫ్ వల్నరబుల్ సెక్షన్స్. ఓకే, నెక్స్ట్ స్ట్రక్చర్ నెంబర్ 17. ఓకే, 17 మిక్స్ ఆఫ్ ఆల్. మిక్స్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఏంటి అంటే, సి ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ రైటింగ్ ఏ క్వశ్చన్, ప్రాబ్లమ్స్ ఫేస్డ్ బై గిగ్ ఎకానమీ. గిగ్ ఎకానమీ అంటే తెలుసు కదా, ఏంటి గిగ్ ఎకానమీ అంటే? అర్థం కాలే.
గిగ్ ఎకానమీ అంటే ఓన్లీ డెలివరీ కాదు, నేను చేసేది గిగ్ వర్కర్ నేను కూడా. అంటే పర్ పీస్ ఆఫ్ వర్క్ పేమెంట్ అయితే దాన్ని గిగ్ వర్కర్ అంటారు. ఇప్పుడు నాకు అవర్లీ పేమెంట్ కాబట్టి నేను గిగ్ వర్కర్ని. ఓకే, నో స్విగ్గీ డెలివరీ బాయ్ ఈజ్ ఆల్సో గిగ్ వర్కర్. అర్బన్ క్లాప్ ఎంప్లాయ్ కూడా గిగ్ వర్కర్. మీన్స్ పేమెంట్ విల్ బి బేస్డ్ ఆన్ పర్ పీస్ ఆఫ్ వర్క్. ఒక పీస్ ఆఫ్ వర్క్ పేమెంట్ జరిగితే వాళ్ళని గిగ్ వర్కర్స్ అంటారు. నా గిగ్ వర్కర్స్ గురించి మీరు ప్రాబ్లమ్స్ ఫేస్డ్ బై గిగ్ వర్కర్స్ అన్నారు అనుకోండి, నా దాన్ని ఇప్పుడు దాకా మనం డిస్కస్ చేసిన దాంట్లో మీరు ఎలాగ ఆలోచిస్తారు? జనరల్గా మనం ఫస్ట్ డిస్కస్ చేసాం చూడండి 5, 6, దోస్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. ఆ తర్వాత మనం డిస్కస్ చేసినవన్నీ కూడా స్పెసిఫిక్ టాపిక్కి. అర్థమైంది కదా డిఫరెన్స్, రైట్? నా ఇప్పుడు ఆ స్టార్టింగ్ దాంట్లో ఏవి యూజ్ చేస్తారు? సెక్టోరల్ వాడచ్చు. దానికన్నా మంచిగా అయితే స్టేక్ హోల్డర్, పెస్టల్ వాడచ్చు. ఓకే, నా ఇక్కడ మిక్స్ ఆఫ్ ఆల్ అంటే దెర్ ఈస్ నో నీడ్ దట్ యూ కెన్ రిలై ఆన్ ఓన్లీ సింగిల్ స్ట్రక్చర్. ఇప్పుడు ఎందుకంటే మనం అక్కడ ఏం రాయం కదా, పెస్టల్ అని, పి అని, ఈ అని ఏం రాయం, మనం ఇండివిజువల్ స్టేక్ హోల్డర్ అని రాయం. దట్ అది మన బ్యాక్ ఆఫ్ ద మైండ్ పాయింట్స్ జనరేట్ చేయడానికి. ఓకే, అర్థమైంది కదా డిఫరెన్స్? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ గిగ్ ఎకానమీలోనే మీరు ఆ ఇండివిజువల్ స్టేక్ హోల్డర్స్ అప్రోచ్ తీసుకోవచ్చు, దాంతోపాటు పెస్టల్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండివిజువల్ స్టేక్ హోల్డర్ సే ఎవరైతే ఆ ఎంప్లాయ్ ఉన్నారో అతను, నేను సే గిగ్ వర్కర్ ఎంప్లాయ్ ఏంటి, దెర్ ఈజ్ నో సర్టెనిటీ ఆఫ్ ద వర్క్, నో కాంట్రాక్ట్, నో సోషల్ వెల్ఫేర్ బెనిఫిట్స్, అంతే కదా. నెక్స్ట్ ఇప్పుడు పెస్టల్లో ఆలోచిద్దాం. పెస్టల్లోని ఈ గిగ్ వర్కర్స్ వల్ల టూ మచ్ ఆఫ్ పొల్యూషన్, యాక్సిడెంట్స్, ఎన్విరాన్మెంటల్ ఛాలెంజ్, సొసైటల్ ఛాలెంజ్, వాళ్ళకి సోషల్ సెక్యూరిటీ లేకపోవడము, పొలిటికల్ ఛాలెంజ్, దేర్ ఈజ్ నో ఎక్స్క్లూజివ్ లా విత్ రెస్పెక్ట్ టు గిగ్ వర్కర్స్ ఇన్ ద కంట్రీ. ఓకే, అర్థమైందా? సో ఇలాగ మనము డిఫరెంట్ అప్రోచెస్ యూస్ చేసి డిఫరెంట్ పాయింట్స్ని, ఎక్కువ నెంబర్ ఆఫ్ పాయింట్స్ని జనరేట్ చేయొచ్చు. గాట్ ఇట్? క్లారిటీ వచ్చిందా? మిక్స్ ఆఫ్ ఆల్ అంటే అది. ఓకేనా? నెక్స్ట్ స్ట్రక్చర్ నెంబర్ 18. స్టార్ మార్క్ పెట్టండి 18 దగ్గర. వే ఫార్వర్డ్ రూల్ నెంబర్ 1. In the way forward, if we have any committee or best practices from that topic, it should be part of way forward, comma, mandatorily in the explicit part. ఇప్పుడు దీని మీనింగ్ ఏంటి? See, now in the question itself, in across the papers, in around 4 to 5 questions they will be asking way forward directly, isn't it? అలాంటి టైంలో దానికి సపరేట్ మార్కింగ్ ఉన్నట్టు కదా. if they are asking directly, it will become part of our explicit part of the, at that time for sure we have to quote committees, second ARC, or else ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సివిల్ సర్వీసెస్ రిఫార్మ్స్ అనే టాపిక్ ఉంటుంది మనకి సిలబస్లో, టాపిక్ నెంబర్ 16. నౌ అందులోని వీ హ్యావ్ నెంబర్ ఆఫ్ హోతా కమిటీ, సెకండ్ ARC, సురేంద్రనాథ్ కమిటీ, నెంబర్ ఆఫ్ కమిటీస్ ఉన్నాయి మనకి సివిల్ సర్వీసెస్ రిఫార్మ్స్ గురించి. ఫర్ ష్యూర్ వీ హ్యావ్ టు కోట్ దమ్, ఎందుకంటే అదే ఒక ఇండివిజువల్ పార్ట్ కదా. ఓకే, సెకండ్ రూల్, వే ఫార్వర్డ్ కెన్ బి, WF అని రాయండి, వే ఫార్వర్డ్ కెన్ బి రిటర్న్ with the help of stakeholder approach, comma,
Pestle approach, full stop. Third point, another suitable way is, comma, another suitable way is, comma, A, B, C అని పెట్టి షార్ట్ టర్మ్ మెజర్స్, మీడియం టర్మ్ మెజర్స్, లాంగ్ టర్మ్ మెజర్స్. షార్ట్ టర్మ్ మెజర్స్, మీడియం టర్మ్ మెజర్స్, లాంగ్ టర్మ్ మెజర్స్. ఓకే, స్ట్రక్చర్ 18 అయిందా? స్ట్రక్చర్ 19. ఎక్స్క్యూజ్ మీ, సారీ, ఆ వే ఫార్వర్డ్ ఉంది కదా, కొన్నిసార్లు స్టాండ్ అలోన్ డైమెన్షన్ వే ఫార్వర్డ్ మనకు వస్తుంది. అందులోని మనము డైరెక్ట్గా మనం పెస్టల్ వాడచ్చు, స్టేక్ హోల్డర్ వాడచ్చు. అంటే ఆ 5 మార్క్స్ దానికే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇందాక మనం రాసిన పార్లమెంటరీ కమిటీస్లోని వే ఫార్వర్డ్ వాళ్ళకి ఏం అడగలేదు, మనం దాన్ని ఇంప్లిసిట్ కింద తీసుకున్నాం, డిస్కస్ అనే కీవర్డ్ ఇచ్చారు కాబట్టి. సో వీ నీడ్ నాట్ రైట్ సో మెనీ పాయింట్స్. అర్థమైంది కదా? అక్కడ కమిటీస్ అవన్నీ మనం కోట్ చేసినా చేయకపోయినా పర్లేదు, కోట్ చేస్తే వెల్ అండ్ గుడ్. బట్ ఇఫ్ దే ఆర్ ఆస్కింగ్ వే ఫార్వర్డ్ డైరెక్ట్లీ అండ్ ఇన్ మెనీ క్వశ్చన్స్ దే విల్ బి ఆస్కింగ్ ఇట్ యాక్చువల్లీ, మీరు పాయింట్స్ జనరేట్ చేయడానికి ఇది యూజ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ స్ట్రక్చర్ నెంబర్ 19, ఎథిక్స్. ఎథిక్స్ స్పెసిఫిక్ హెడ్డింగ్, ఎథిక్స్ స్పెసిఫిక్. While fetching examples for ethics answers, fetch from the following: comma, historical examples, 2 administration based examples, bracket lo IAS or IPS, C personal life based examples, D current affairs based examples. Okay, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సే ఇన్ ద సిలబస్ వీ హ్యాడ్ టాపిక్ ఆఫ్ గవర్నెన్స్ ఇన్ GS2, సారీ, టాపిక్ ఆఫ్ కరప్షన్ ఇన్ GS2, ఆల్సో ఇన్ GS4, ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ అనే టాపిక్ అక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. నా ఇప్పుడు దాని మీద క్వశ్చన్ వచ్చింది అనుకోండి, ఆబ్వియస్లీ వీ హ్యావ్ టు సబ్స్టాన్షియేట్ అవర్ పాయింట్స్ విత్ ఎగ్జాంపుల్స్ ఇన్ ఎథిక్స్. దానికి మనకు అక్కడ స్కోప్ లేదు. సరే, నౌ ఇన్ దట్ కేస్ మనం ఈ 4 థింగ్స్ని యూజ్ చేసి చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, హిస్టారికల్ బేస్డ్, రాబర్ట్ క్లైవ్, బ్యాటిల్ ఆఫ్ ప్లాజీ, కరప్షన్ వల్లే కదా బ్యాటిల్ ఆఫ్ ప్లాజీ అంతా, మీర్ జాఫర్, ఓమి చంద్ వాళ్ళందరిది. నెక్స్ట్ అడ్మినిస్ట్రేషన్ బేస్డ్, పూజా కేట్కర్ ఏమైనా. నెక్స్ట్ పర్సనల్ లైఫ్ బేస్డ్, మీరేమైనా ఏంటిది ఎక్కడైనా మీరు కనిపించింది మీరు స్పెసిఫిక్గా రాయొచ్చు, గవర్నమెంట్ ఆఫీసెస్లో, MRO ఆఫీసెస్లో. కరెంట్ అఫైర్స్ బేస్డ్ ఎగ్జాంపుల్స్, రీసెంట్ టైమ్స్లో మీరు కనిపించే ఏ పొలిటీషియన్ కరప్షన్ బేస్డ్ అయినా. ప్రూవెన్ ఎగ్జాంపుల్స్. ఓకే, అంటే ఎగ్జాంపుల్స్ ఫెచ్ చేయడానికి డిఫరెంట్ వేస్ చెప్తున్నాను. నౌ ద స్ట్రక్చర్ విల్ బి 20, స్ట్రక్చర్ నెంబర్ 20. ethics content, ఎథిక్స్ కంటెంట్ అని రాశారా? ఓకే, నా అక్కడ ఏంటి అంటే వర్క్ అపాన్, రూల్ నెంబర్ 1, వర్క్ అపాన్ ethical terminologies, comma, thinkers in the bracket, India and world,
కామా ఎథికల్ థియరీస్, ఏమైనా రాశారు? ఎథికల్ థియరీస్, థింకర్స్, టర్మినాలజీస్, కామా కోట్స్. ఓకే, ఇప్పుడు దీని మీనింగ్ ఏంటి అంటే, నా ఎథిక్స్ ఆన్సర్స్ మనం బాగా ఎన్రిచ్ చేయడానికి వీ హ్యావ్ టు యూజ్ మన సిలబస్లో ఉండే ఎథికల్ టర్మినాలజీస్. అంటే జనరల్గా పాయింట్ రాయకుండా ఇంటిగ్రిటీ, ఈ ప్రోబిటీ, సిలబస్లో ఏవైతే ఉన్నాయో ఆ వర్డ్స్ని ఎక్కువ రాయొచ్చు. అండ్ ఆల్సో ఆ ఎథికల్ టర్మినాలజీస్ అన్నారు కదా, అక్కడ హైఫెన్ పెట్టి రాయండి. సినానిమ్స్, ఆల్సో సినానిమ్స్ ఆఫ్ సిలబస్ కీవర్డ్స్. అంటే ప్రతి దగ్గర ఇంటిగ్రిటీ అని వాడితే బాగోదు కదా, అందుకు. ఓకే, నెక్స్ట్ ఎథికల్ టర్మినాలజీస్ అంటే అది. ఎథికల్ థియరీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు జనరల్గా ఏ గుడ్ బుక్లో చూసినా మీకు దొరుకుతాయి. అక్కడ ప్రాబ్లమ్ మీకు అవి దొరకకపోవడం కాదు, యూటిలైజింగ్ దెమ్ ఇన్ ఆన్సర్స్. మీరు మైండ్లో ఇవి వాడాలి అని పెట్టుకుంటే యూ కెన్ యూస్ దెమ్. ఫర్ ఎగ్జాంపుల్ డాక్ట్రిన్ ఆఫ్ డబుల్ ఎఫెక్ట్, వర్చ్యూ ఎథిక్స్, వర్చ్యూ అప్రోచ్ ఆఫ్ అరిస్టాటల్, ఫిలాసఫర్ కింగ్ కాన్సెప్ట్ ఆఫ్ ప్లేటో, ఎండ్స్ వర్సెస్ మీన్స్ ఆఫ్ గాంధీజీ, మెకియావెల్లీ, పాలైన్ ప్రిన్సిపల్, ఇలా ఎన్ నెంబర్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. మోర్ దెన్ ఒక 30-40 ఉంటాయి లిస్ట్. నౌ యూ హ్యావ్ టు యూస్ దెమ్. ఓకే, అవి యూజ్ చేయాలని మీరు డెలిబరేట్గా మైండ్లో అనుకుంటేనే రాయగలరు. ఎందుకంటే ఎథిక్స్ ఈజ్ హైలీ అబ్స్ట్రాక్ట్ నేచర్. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి ఏంటి, ఎథికల్ థింకర్స్ కదా. ఎథికల్ టర్మినాలజీ చెప్పాం. ఎథికల్ థింకర్స్, ఆ థింకర్స్లోని ఇండియా అండ్ వరల్డ్లోని కింద హైఫన్ పెట్టి రాయండి. థింకర్స్ లైక్ సోక్రటీస్, ప్లేటో, అరిస్టాటల్, మకియావెల్లీ, అరబిందో ఘోష్, గాంధీజీ, అంబేద్కర్, ఆల్ రెస్పెక్టబులే, టైం లేదు కాబట్టి ప్రతి చెప్పట్లేదు. అంబేద్కర్, స్వామి వివేకానంద, తిరువల్లావర్, అర్థం కాలే, ఏమైంది ఫుల్ స్టాప్. ఓకే, నౌ ఇవి కాకుండా ఇంకా నెంబర్ ఆఫ్ నేమ్స్ ఉంటాయి. ఇది రాయించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే యూ హ్యావ్ టు బీ ఏబుల్ టు యూజ్ దమ్ వైల్ రీడింగ్ కంటెంట్. మేక్ ష్యూర్ ఇప్పుడు సిలబస్ థింగ్స్ని ఇక్కడ ఇలా ఉంటే ఇలా వాడచ్చు అని చెప్పి మనకు అర్థమవుద్ది. మీ నోట్స్లోనే అది మీరు చేసుకోవాలి, అప్పుడే ఆన్సర్స్లోకి వస్తాయి. ఓకే, నెక్స్ట్ కోట్స్ దగ్గర కలెక్ట్ కోట్స్ ఫర్ ఎవ్రీ సిలబస్ కీవర్డ్. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ సిలబస్లోని రైట్ టు ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. ప్రతి దానికి కూడా మనకు ఒక కోట్ ఉంటే ఎథిక్స్ ఆన్సర్స్ అబ్స్ట్రాక్ట్ కాబట్టి మనం అడ్రస్ చేయడానికి స్కోప్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆయన పేరేంటి, వుడ్రో విల్సన్ says, Woodrow Wilson, if I am not wrong, US president, Woodrow Wilson, corruption thrives in secrecy and avoids public places. దాని అర్థం ఏంటి, బేసికల్గా రైట్ ఇన్ఫర్మేషన్ ఓపెన్గా ఉంటే కరప్షన్ అనేది ఉండదు అని. ఓకే, ఎన్విరాన్మెంట్ సంబంధించింది, ట్రిపుల్ బాటమ్ లైన్, ఆర్ ఎల్స్ ఇప్పుడు మీరు ధర్మో రక్షతి రక్షిత అని వినుంటారు కదా, సేమ్ అలాగే ధర్మో తీసి ప్రకృతి పెట్టండి, ప్రకృతి రక్షతి రక్షిత. ఓకే, సో సిలబస్లో ఉండే టాపిక్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ థీమ్స్కి ఏవైతే
జనరల్గా అవే రిపీట్ అవుతూ ఉంటాయి. ఏవైతే వస్తాయో వాటికి మనం ఒక్కొక్క దానికి 2 కోడ్స్ పెట్టుకుంటే అవి మనం ఎక్కడైనా వాడచ్చు. అండ్ అక్కడ రూల్ నెంబర్ 3 కింద రాయండి. నెక్స్ట్ రూల్ 3 4 ఓకే 2 సారీ. సేమ్ అప్లికబుల్ with respect to ethics case studies దాని మీనింగ్ ఏంటి అంటే ఏదైతే మనం ఇప్పుడు దాకా థియరీస్, కోట్స్, థింకర్స్, కీవర్డ్స్ అంటున్నామో యూ హ్యావ్ టు యూజ్ ద సేమ్ థింగ్స్ విత్ రెస్పెక్ట్ టు కేస్ స్టడీస్. అక్కడ కూడా ఎటువంటి హెసిటేషన్ ఉండకుండా చేయొచ్చు. జనరల్గా 13 థీమ్స్ ఉంటాయి ఎథిక్స్ కేస్ స్టడీలోనే. సమ్ 13 to 15 కేస్ స్టడీస్ థీమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ రైట్ ఇన్ఫర్మేషన్ ఒక థీము, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఒక థీము, ఓకే కరప్షన్ ఒక థీము, ఉమెన్ ఇష్యూస్ ఒక థీము, చైల్డ్ లేబర్ ఒక థీము. మీరు లాస్ట్ 13 yearsలో వచ్చిన 13x6 ఆ కేస్ స్టడీస్ అన్నీ చూస్తే జనరల్లీ ఆ థీమ్స్ అరౌండే ఉంటాయి. మేబీ 1 or 2 ఎక్సెప్షన్స్ ఉండొచ్చు. బార్డర్ మేనేజ్మెంట్ ఈ ఇయర్ది అయినా సరే. ఓకే నెక్స్ట్ పాయింట్ రాయండి. అది ఐడెంటిఫై రిపిటేటివ్ థీమ్స్ in ethics case studies and make ready-made, enriched content for them. ఓకే అర్థమైందా? ఎన్ని స్ట్రక్చర్స్ మనకి 20. ఓకే స్టార్టింగ్ ఇన్స్ట్రక్టర్స్ అని చెప్పాను 20. ఓకే కిందన ఓవరాల్గా స్టార్టింగ్లో పాయింట్ నెంబర్ 6 వదిలేశారు కదా, అక్కడికి వెళ్ళండి. పాయింట్ నెంబర్ 6 for 10 marker, right? First for 10 marker write WRITE, write 10 to 12 points. Okay, for 15 marker write 16 to 18 points. 16 to 18 points అంటే ఇంక్లూడింగ్ ఆల్ ద పార్ట్స్, 3 parts అయినా 2 parts అయినా ఓవరాల్గా మనకి ఇన్ 10 marker వీ నీడ్ టు హ్యావ్ సమ్ 10 to 12 points. ఇన్ 15 marker వీ నీడ్ టు హ్యావ్ సమ్ 16 to 18 points. వే ఫార్వర్డ్ మొత్తం అన్నీ కలుపుకొని. ఓకే నెక్స్ట్ వే ఫార్వర్డ్ అని చెప్పి ఒక పేజ్ వదిలేశారు కదా, అక్కడికి వెళ్ళండి. ఓకే వెయిట్ వీ డు నాట్ హ్యావ్ టైమ్ ఫర్ దట్. నేను టైప్ చేసి అది గ్రూప్లో పెడతాను, అది ఒకటి అక్కడ యాడ్ చేసుకోండి. ఈ 5 minutes డిఫరెన్స్ వచ్చింది నేను ప్లాన్ చేసిన దాంట్లో. ఎనీవే ఐ హోప్ ది 6 hours విత్ మీ ఆర్ రిలేటివ్లీ యూస్ఫుల్. టైం వేస్ట్ అవ్వలేదని అనుకుంటున్నాను. ఓకే టైం వేస్ట్ అని నేను మళ్ళీ తీసుకొని రాలేను అది. ఓకే దీని అర్థం ఏంటి అంటే మీరు ఇప్పుడు టైం వేస్ట్ చేస్తే నెక్స్ట్ 4 monthsలోనే అది మళ్ళీ తీసుకొని రాలేరు అని. ఓకే ఆర్ యూ ఏబుల్ టు టేక్ యూటిలిటీ ఆఫ్ దీస్ క్లాసెస్? ఓకే నౌ అప్లై దిస్, థింక్ పీస్ఫుల్లీ. అంత బర్డెన్ అయిపోవడానికి అన్ని టాపిక్స్ ఉన్నాయి ఇన్ని టాపిక్స్ ఉన్నాయి అని అనుకోవడానికి ఏమీ లేదు. నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లము, పాలిటీ చదివేటప్పుడు పాలిటీ గురించి ఆలోచించండి, ఎకానమీ చదివేటప్పుడు ఎకానమీ గురించి ఆలోచించండి.
ఇప్పుడు మన మైండ్ ఇప్పుడు ఈ మూమెంట్లో మీరున్న మూమెంట్లో ఎలా అనిపిస్తుంది అంటే ఇఫ్ యూఆర్ రీడింగ్ వన్ సబ్జెక్ట్ విల్ బి థింకింగ్ అక్కడ వదిలేసింది తర్వాత చదవాల్సింది ఇదంతా. దానివల్ల ఏమైనా మనం చేయగలమా? అవర్ మైండ్ ఈజ్ లైక్ ఏ రొటేటింగ్ చైర్. రొటేటింగ్ చైర్లో తిరుగుతాం కానీ ఎక్కడికి వెళ్ళాం, అంతే కదా. సో కీప్ యువర్ మైండ్ స్టేబుల్. ఇఫ్ యూ హ్యావ్ హ్యాబిట్, డూ సమ్ మెడిటేషన్, యోగా, డూ సమ్ ఎక్సర్సైజెస్, జాగింగ్. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే, లేకపోయినా ఇప్పుడు అలవాటు చేసుకోవాలి. నిద్ర పట్టాలన్నా ఇవన్నీ అలవాటు చేసుకోవాలి. అన్నీ అంటే 1 or 2 మీన్స్ ఒక ½ an hour చదువుకు సంబంధం లేకుండా ఉండాలి. అంటే సినిమాలు చూడమని కాదు అక్కడ. అండ్ లాస్ట్లీ ఐ విల్ బి టెల్లింగ్ ఓన్లీ వన్ థింగ్. Imbibe the quality of delaying the gratification. This single quality will make you do wonders. ఇలా ఇప్పుడు అనిపించింది అంటే ఫ్రెండ్స్ ఇలా పిలిచారు వెంటనే వెళ్ళిపోవడము, ఇప్పుడు బిర్యానీ తినాలని అనిపించింది ఇప్పుడే వెళ్ళిపోవడము, ఇప్పుడే తినేయడము. ఇప్పుడు మూవీ సినిమా ఇప్పుడు ఏంటది ఓజీ September 15th వస్తుంది, ఓజీకి వెంటనే ఫస్ట్ రోజే వెళ్ళిపోవడము. వెళ్ళొచ్చు, ఓకే. నేను చెప్పేది ఏంటి అంటే ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ టెల్లింగ్ యూ టు నాట్ గో టు మూవీస్ ఆర్ ఈట్ వాట్ ఎవర్ యూ వాంట్. వాట్ ఐఎమ్ టెల్లింగ్ ఈస్ కీప్ సమ్ టార్గెట్స్ ఫర్ దట్. ఫిక్స్ అవ్వండి. 10 days ఉంది. ఈరోజు డేట్ అంతా 11 ఓకే 11 4 days ఉంది ఓజీ మూవీకి వెళ్ళే వాళ్ళకి చెప్తున్నా. నా ఈ లక్ష్మీకాంత్లోని ఈ 5 chapters నేను చదవాలి. ఇఫ్ ఐఎమ్ ఏబుల్ టు డూ దిస్ I will congratulate myself, I will celebrate myself with that target. Link your pleasures, your appetite with your targets. అప్పుడు మీరు వెళ్ళండి, ఆ సాటిస్ఫాక్షన్ హై లెవెల్లో ఉంటుంది. బట్ అది కాకుండా మామూలుగా వెళ్తే గిల్ట్తో వెళ్తారు. 3 hours వేస్ట్ చేశానన్న ఫీలింగ్లో ఉంటారు. ఆబ్వియస్గా చాలాసార్లు ఈ ఫేస్ చేసి ఉంటారు కదా, వద్దు అనుకున్నా చేయడము. బికాజ్ ఆల్ వీ ఆర్ హ్యూమన్స్. ది బేసిక్ నేచర్ ఆఫ్ హ్యూమన్ ఈజ్ టు ఎర్రర్. అంటే ఎర్రర్ చేయడం మనం బేసిక్ పని. లేదంటే మనం గాడ్ అవుతాం కదా మిస్టేక్ చేయకపోతే, రైట్? సో బీ హ్యాపీ. థ్యాంక్ యూ.